Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అసలు ఏంటి ఇప్పుడు శత సహస్ర అంటే 100 అని 1000 అని సంఖ్య మాత్రమే మాకు తెలుసు. ఈ అవధాని అంటే ఏంటండి? వేదాన్ని పూర్వపు రోజుల్లో అంటే అచ్చు లేనటువంటి రోజుల్లో గురుముఖత నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ వేదం కిలం కాకుండా ఉండడం కోసం కొన్ని పాఠ పద్ధతులను ఏర్పాటు చేశారు. ఈ దీపం వెలిగించటము అనేది మీరు అన్నట్టుగా ఒక ఏకాగ్రత కోసమే, కానీ వెలిగించాల్సింది మనం భౌతికంగా ఈ దీపం కాదు, ఆత్మజ్యోతిని వెలిగించాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక దీపం పెడితే ఇంత ఇల్లు వెలుతురులో ఉండేటప్పుడు తన లోపల దీపం వెలిగిందంటే తాను జ్ఞానవంతుడు అవుతాడు కదనేటువంటి భావన రావాలి. ఏదైనా మనం ఆచరిస్తున్నాము అంటే పక్కన వాళ్ళు దాన్ని ఇంకో రకంగా ఆచరిస్తే ఖచ్చితంగా మనం విమర్శిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చేయాల్సింది విమర్శ కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. వాడు అజ్ఞానంతో ఈ పని చేస్తాడు అని అనిపించింది, అయినా సరే మీరు అన్నట్లుగా నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా నేను చాలా నిజాయితీగా చాలా ధర్మంగా చేస్తున్నాను అలా అని చెప్పి నేను ఇంట్లో నిజ దీపారాధన మానేయాలా? దీపం ఎందుకు? తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి మనం వెలుతురుకు వెళ్ళాలి. జరగదు జరగదు జరగదు, నా బతికింతే నేను దురదృష్టవంతుని, నేను పాపాత్ముని అనేటువంటి ఆలోచన నుంచి జరుగుతుంది. శ్లోకాలు, నామాలు, స్మరణలు నాకు రావండి, నేను తింటున్నాను, నాకు ఈ ఆహారం ఇచ్చావు స్వామి కృతజ్ఞతలు, నేను ఇలానే చెప్పుకుంటాను, చాలు, పర్వాలేదా? తిన్నడు ఏం పెట్టాడు? జింక మాంసాన్ని కాల్చి కర్రకుట్లు చేసి పెట్టాడు. అతనికి దొరికింది అది. అతని దృష్టిలో ఉత్తమమైన భోజనం అంటే అది. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడకుండా ఉంటే వీడికి ఏమి చేత కాదు, ఏమన్నా వీడికి అసలు రియాక్షన్ ఉండదు వాడి నుంచి అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాము. మనం ఏమీ అనకపోతే వాళ్ళు మన గురించి తక్కువ అంచనా వేస్తారు అని అనుకొని మనం ఏదో ఒకటి అనడం కరెక్ట్ కాదు ఎప్పుడు. అంటే ఏమర్థం? తలరాత అంటూ ఉంటారు ప్రతి ఒక్క దానికి కూడా. తలరాతలో ఒకటి రాసున్నప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా అది జరగాల్సింది జరగక మానదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎప్పుడైతే మనం అనుకునేది జరగలేదో అప్పుడు అది వస్తుంది. అంటే ఏమర్థం? మనం ఎప్పుడు నిరాశకు లోనవుతామో అప్పుడు మనం సమాధాన పడడం కోసం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శత అవధాని కళారత్న ఆముదాల మురళి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన సనాతన ధర్మానికి సంబంధించి, మనం నిత్యం చేసే పనులకు సంబంధించి ఆధ్యాత్మికంగా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా వారితో మాట్లాడి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమో వెంకటేశాయ అండి. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సహస్ర అవధాని, శత అవధాని ఇలా వింటూ ఉంటాము. ఇప్పుడు మీ పేరు గురించి నేను అడిగినప్పుడు కూడా మీరు శతావధాని అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇప్పుడు శత సహస్ర అంటే 100 అని 1000 అని సంఖ్య మాత్రమే మాకు తెలుసు. ఈ అవధాని అంటే ఏంటండి? అవధానం అనేది ప్రాథమికంగా వేదానికి సంబంధించినటువంటిది. వేదాన్ని పూర్వపు రోజుల్లో అంటే అచ్చు లేనటువంటి రోజుల్లో గురుముఖత నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ వేదం కిలం కాకుండా ఉండడం కోసం కొన్ని పాఠ పద్ధతులను ఏర్పాటు చేశారు. క్రమ, జట, ఘన మొదలైనటువంటి పాఠ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా వేదాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళను అవధాని అంటారు. ప్రాథమికంగా అవధాని అంటే ఏకాగ్రత కలిగిన వాడు అని అర్థం. అవధానం అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అని అర్థం. అంటే పాఠ పద్ధతి అంటే మీరు ఇప్పుడు అన్నట్టుగా అసలు రాసే విధానమే లేదు, వినేదే మొత్తం, చెప్తుంటారు, వినటము. అందుకే ముఖే సరస్వతి అనే మాట దాని నుంచే వచ్చింది. ముఖే సరస్వతి అంటే ఒకరి ముఖం నుంచి ఇంకొకరి ముఖానికి విద్య వస్తుంది అని. అదే విధంగా వేదానికి శృతి అని పేరుంది. శృతి అంటే వినడం ద్వారా నేర్చుకునేటువంటిది అని అర్థం. అందువల్ల ఇది వరకు ఉన్నటువంటిది విధానం ఏమిటంటే గురువు చెప్తూ ఉంటారు,
ఒక మంత్రంలో ఒక భాగాన్ని, కొంత భాగాన్ని చెప్తారు. దాన్ని ఒక పన్నం అని అంటారు. దాన్ని శిష్యుడు పదే 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 చెప్తూ ఉంటాడు. అలా చెప్పడాన్ని సంత అంటారు. సంత. ఒకసారి చెబితే విని గ్రహించినటువంటి వాడిని ఏక సంతాగ్రాహి అంటారు. ఓ, ఒక్కసారికే విని నేర్చుకున్నాడంట. అంటే ఈ పదం వింటూ ఉంటాము కానీ ఇంత వివరణ ఉంది. అవును. అట్లా వేదాన్ని ఒకసారి చెబితే వెంటనే ఆ స్వరంతో సహా నేర్చుకునేటువంటి వాడిని ఏక సంతాగ్రాహి అంటారు. కొందరికి 2 సార్లు వింటే వస్తుంది, కొందరికి 4 సార్లు వింటే వస్తుంది. ఎన్నిసార్లు వింటే వస్తుందనే దాంతో సంబంధం లేకుండా నేర్చుకునే వచ్చేంత వరకు చెప్పడం ఆ వేద విద్య యొక్క విశేషం. ప్రతి ఒక్కరికి వచ్చేంత వరకు చెబుతూనే ఉంటారు. ప్రతిరోజు ఏ పని చేస్తూ ఉన్నా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొని వేదాన్ని కంఠగతం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ శిష్యులకు వాళ్ళు చెప్పడం, వాళ్ళ శిష్యులకు వాళ్ళు చెప్పడం, ఇట్లా ఉంటుంది. ఇలా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళను అవధానులు అంటారు. ఓకే, ఇది వేదానికి సంబంధించింది. ఇప్పుడు అసలు ఈ వేదం ఎవరెవరు చదవచ్చు అంటారు? దీనికి అంటే పరిమితి ఏమైనా ఉంటుందా? కొన్ని నియమాలు ఉన్నాయి. దేనికైనా, ఏ విద్యకైనా కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎవరికైనా చదవాలనే కోరిక ఉండొచ్చు కాక, కానీ ఎంట్రన్స్ రాసి పాస్ అయినటువంటి వాడికే అంతే అది చదివేటువంటి అర్హత వస్తుంది. ఆ అర్హతను సంపాదించుకోవాలి. అర్హతను సంపాదించుకున్నటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఆ అర్హత అందరికీ సాధ్యమవుతుందా కాదా అనేది ఒకప్పటి జీవన విధానంలో ఒక రకంగా ఉండేది, ఇప్పటి జీవన విధానంలో ఇంకో రకంగా ఉంది. అంటే టెక్నాలజీ పెరగడం, ముద్రణా యంత్రాలు అందుబాటులోకి రావడం, అదేవిధంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి యంత్ర సామగ్రి అందుబాటులోకి రావడం, అంత మ్యాన్ పవర్ అవసరం లేకపోవడం, అందువల్ల కొంత తీరిక ఏర్పడింది. ఆ తీరిక ఏర్పడినప్పుడు ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే ఎలా నేర్చుకోవాలనే దానికి మాత్రం నియమాలు ఉన్నాయి. గురుముఖతని నేర్చుకోవాలా, స్వరబద్ధంగానే నేర్చుకోవాలా, అప్పుడు దాని ప్రయోజనం ఉంటుంది. అందులో ఏం విషయం చెప్పినారని తెలుసుకోవడం కోసం ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి అనువాదాలు ఉన్నాయి. అందరూ సంస్కృతంలోనే చదవాల్సిన అవసరం లేదు, మంత్రాన్ని మంత్రంగా చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే కేవలం దాన్ని ఏముందో తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎట్లయినా చదువుకోవచ్చు. ఇప్పుడు అసలు ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వినొచ్చు, నేర్చుకోవచ్చు. అంటే కొన్ని నియమాలు మాత్రం ఉంటాయి. అది కొంతమందికి. మీరు వేదాన్ని వేదంగా చదువుకోవాలని అనుకున్నప్పుడు నియమాలు ఉంటాయి. వేదంలో ఏం చెప్పినారో తెలుసుకోవాలనుకున్నప్పుడు నియమాలు అక్కర్లేదు. వేదాన్ని ఆ మంత్రాన్ని మంత్రంగా ప్రయోగించాలని అనుకున్నప్పుడు, దాని ప్రయోజనాన్ని మనం పూర్తిగా పొందాలనుకున్నప్పుడు అది స్వరబద్ధంగా చెప్పాలి. అసలు బాగుందండి. వేదం అన్నారు, మరి స్వరబద్ధంగా చెప్పాలంటే నియమాలు అన్నారు. వద్దు అలాగా నార్మల్ గా అనుకుంటే నియమాలు కూడా అవసరం. అసలు ఎందుకు నేర్చుకోవాలి వేదం? నేర్చుకుంటే నాకు వచ్చేది ఏంటి, ఏం ఉపయోగము అనుకుంటే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేది అదే. అవును, ఒక మాట కూడా ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తతే అని. అర్థం ఏంటండి? అంటే ఒక మూర్ఖుడు కూడా ప్రయోజనం లేకపోతే ఏ పని చేయడట. అంతే కదా. అటువంటిది మనం ప్రయోజనం లేకుండా ఏ పని చేయము. అంటే ఏదైనా ఎందుకు చదవాలి? వేదాన్ని పక్కన పెట్టేద్దాం. వేదం అనే మాటని కాసేపు పక్కకు పెడదాం. ఫిజిక్స్ ఎందుకు చదవాలి? కెమిస్ట్రీ ఎందుకు చదవాలి? అది కేవలం ఉద్యోగం కోసమే చదవాలా? ఇంకేం ప్రయోజనం లేదా దానివల్ల? ఎకనామిక్స్ ఎందుకు చదవాలి? అవి జీవితానికి ఉపయోగపడవా? ఉపయోగపడతాయి కదా. అన్ని సైన్సెస్ ఉపయోగపడేటువంటివి. కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఎవరు వాడుకుంటే వాళ్ళకి అంత ఉపయోగపడతాయి. అది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది. ఫిజిక్స్ లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేసి ఉంటది. ఎవరీ బాడీ కంటిన్యూస్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ కాంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేటువంటి ఒక ఇది ఉంటది. ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ మోషన్. ఇది కేవలం పరీక్ష కోసం చదువుకుంటే వాడు చదువుకోవచ్చు. ఇది మిగతా వాళ్ళకు ఉపయోగపడదా అంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు రన్నింగ్ బస్సులో నుంచి దిగుతున్నాడు అనుకుందాం, వాడికి ఈ సూత్రం తెలిస్తే వాడు ఏం చేస్తాడో, పరిగెత్తేటువంటి బస్తో పాటు, అంటే వెళ్తూ ఉన్నటువంటి బస్తో పాటు వాడు కొంత ముందుకు పరిగెత్తుతాడు. పరిగెత్తినప్పుడు బోర్ల పడకుండా ఉంటాడు.
ఇది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చెప్పేటువంటిది. అది చదువుకొని పరిగెత్తేవాడు ఉండొచ్చు, లేదా జీవితంలో తెలుసుకొని ఒకసారి బోర్ల పడి అనుభవంతో ఒకసారి ఏదైనా చదవగానే వినగానే సరిపోదు, దానిలో ఉన్న దాన్ని తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణ లేని విద్య ఏదైనా పనికిరాదు, ఏదైనా పనికిరాదు. అంతే అండి. ఇప్పుడు మీకైనా నాకైనా అన్నం తింటే ఆకలి తీరుతుంది అని తెలుసు. ఏది కూర్చొని మన ఇద్దరం జపం చేస్తూ ఉందాం, అన్నం తింటే ఆకలి తీరును, అన్నం తింటే ఆకలి తీరును అని రాత్రికి 1000 సార్లు చెప్దాం. ఆకలి తీరుతుందా? ధ్యాస ఎక్కువ ఉంటుంది, ధ్యాస ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి ఎక్కువ అవుతుంది. నిజం. కాబట్టి ఏదైనా ఆచరించనటువంటిది నిష్ప్రయోజనము, ఆచరణ లేనటువంటిది నిష్ప్రయోజనం. నేను మీకు ఎన్నైనా హామీలు ఇవ్వచ్చు, మీకు ఎందుకండి నేను మీకు మినిస్టర్ పదవి ఇస్తాను ఏదో చెప్పచ్చు, నా సొమ్మేం పోతుంది, అంతే కదా. కానీ నేను మీకు ఒక పూట భోజనం కూడా పెట్టకుండా ఇవన్నీ చెప్పడం వల్ల నిష్ప్రయోజనం కదా. అందుకని ఆచరణ లేనటువంటిది ఏది ప్రయోజనం లేదు. అందుకే ఆచారము అనే మాట వచ్చింది. ఆచారము అంటే ఆచరించుము, ఆచరించేదే ఆచారం. అంటే మనం ఏం ఆచరిస్తున్నామో అదే ఆచారమా, లేదు అని అంటే ఇది ఖచ్చితంగా ఆచరించాల్సిందే అని ఒక నిర్దిష్టంగా ఏదైనా ఉందా? ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే శాస్త్రం చెప్పేది ఒకటి, మనకు పరంపరగా వచ్చేది ఒకటి. ఈ 2 ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే కామన్ గా ఒకటి చెప్తుంది, అందరూ ఇలా ఉండండి అని చెప్తుంది. ఉదాహరణకి కార్తీక మాసం వచ్చింది. అవునండి, కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే నరకానికి పోతాడని శాస్త్రంలో ఉంటది. అట్లని ఉందా? నిజంగా ఉంది, అట్లుంటది. అట్లా చేయకూడదు, వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు అని ఉంటది. అయితే దాని తర్వాత కూడా మళ్ళీ ఉంటది, మనం అక్కడికి ఆపేయకూడదు. శాస్త్రాన్ని కొంచెం లోతుగానే అధ్యయనం చేయాలి, పైపైన చదివేసి అదే శాస్త్రం అనుకోకూడదు. దాంట్లో మళ్ళీ ఎగ్జంప్షన్ కేసెస్ ఇస్తాడు. వృద్ధులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, రోగులకు, పసిపిల్లలకు ఇది వర్తించదు అని ఉంటాడు. అంటే ఏం చెప్పాడు అక్కడ, నీకు సౌకర్యంగా ఉంటే చన్నీళ్లతో స్నానం చెయ్యి, నీకు సౌకర్యం లేకపోతే వేడి నీళ్లతో చెయ్యి, వేడి నీళ్లతో చెయ్యి, అయితే స్నానం చెయ్యి. ఇది ముఖ్యం. ఎందుకని? నీ ఆరోగ్యం దృష్ట్యా, నీ కుటుంబం ఆరోగ్యం దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా. నువ్వు ఒక్కడే నేను నా జీవితం నేను ఎట్లయినా పోతుంది, నాకు రోగం వస్తే మీకేమి అని అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు సమాజంలో ఉండవు. ఒకవేళ అది అంటు రోగం అయితే నీ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. కాబట్టి నీ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత కూడా సామాజిక బాధ్యతలో భాగం. కాబట్టి వ్యక్తిగతం అంటూ ఎవరికి ఏమి ఉండదు, అంతా సమాజమే. ఎందుకంటే అంతా నీకు సమాజమే ఇస్తుంది. నీ వ్యక్తిగతం ఎట్లవుతుంది? నువ్వు ఈ పూట భోజనం చేయాలని అంటే ఆ భోజనానికి వెనకాల 1,000,000 మంది పనిచేస్తే నీ కంచంలోకి భోజనం వస్తుంది. మినిమం 1,000,000 మంది పనిచేయాలి. పండించేవాడు, తెచ్చేవాడు, వడ్డించేవాడు మాత్రమే కాదు, దానికి కావాల్సినటువంటి యంత్ర సామాగ్రి, ఎరువులు, దున్నేవాడు, ట్రాన్స్పోర్టేషను, డీజిల్, పెట్రోలు, ఆ వాహనాలను తయారు చేసే కంపెనీలు, పనిముట్లు, ఇవన్నీ తీసుకున్నామంటే 1,000,000 మంది ఎప్పటి నుంచో పనిచేసి ఉంటే ఈ పూట మనకు కంచంలోకి వస్తుంది. కాబట్టి మనం అది ఎట్లా మర్చిపోతాం? కృతజ్ఞత లేకుండా ఎట్లా బ్రతుకుతాం? కాబట్టి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు సామాజిక బాధ్యత ఉంది, నువ్వు కృతజ్ఞతతో మెలగాలి అని చెప్పేది శాస్త్రం. దాన్ని ఆచారం అంటాం. దీన్ని ఏం చేస్తాం? ఇంపోజ్ చేసేస్తాం, కంపల్సరీ చేయాలంటాం. ఎందుకు? ఇది చేయకపోతే ప్రమాదం ఉంటుంది కాబట్టి. అందుకని ఆచారాల్లో కొన్ని కంపల్సరీ చేయాలంటారు. ఇంకా ఒకటి కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఆచారాలను పాటించేటప్పుడు ఎందుకు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, పెద్దలు ఏం చెప్తారు? చెప్పింది చెయ్యి, మిగతాదంతా నీకు సంబంధం లేదంటారు. ఎందుకు ఇట్లా ఇంత రూడ్గా చెప్తారు అని అంటే దాంట్లో ఎగ్జంప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నాకు వర్తించదు అని అనుకుంటాడు, ఇప్పుడు వర్తించదు, తర్వాత 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 అన్ని సిచ్యువేషన్స్ ఒకే రకంగా ఉండవు కదా. అందుకని శాస్త్రం చెప్పేటువంటి ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్తాడు. మిగతా ఏముంటాయి? కుటుంబాచారాలు ఉంటాయి, వాటిని వంశాచారాలు, కులాచారాలు అని అంటూ ఉంటాం మనం. ఆ కుటుంబంలో వాళ్ళకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
ఇప్పుడు రైతుకు ఒక ఆచారం ఉంటుంది. అవును. రైతు పశువులతో మమేకమై బ్రతికేటువంటి వాడు. అవును, పాడి పంటలు ఇవన్నీ బ్రతికేటువంటి వాడు. ఇప్పుడు పశువుల్ని గౌరవించడం ఇవంతా. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వచ్చినప్పుడు పశువుల కోసం ఒక పండుగ చేస్తాం. వాటిని శుభ్రంగా కడిగి వాటికి రంగులు పూసి అలంకరించి వాటి పూజించి ఇవన్నీ చేస్తాం. ఎందుకు చేస్తాం? వాటి ద్వారా మనం భోజనాన్ని సంపాదించుకున్నాం, వాటి శ్రమతో. వాస్తవం అండి. అవి మన కోసం శ్రమ చేస్తున్నాయి. అవును. మనం భోజనం వాటికి పెట్టకపోయినా గడ్డి మేసి బతుకుతాయి. వాటి జీవనానికి మనకు ఏమి సంబంధం లేదు. కానీ మన స్వార్థం కోసం వాటిని వాడుకుంటున్నాం. అప్పుడు చిన్న కృతజ్ఞత వాటిని పూజించడం అనేది. పూజ అనేది ఎప్పుడు కృతజ్ఞత, ఇది గుర్తుపెట్టుకోండి. అది భగవంతుడికి చేసినా, పెద్దలకు చేసినా, పిల్లలకు చేసినా పూజ అంటే అర్థం సేవ, కృతజ్ఞత. అందువల్ల ఇప్పుడు రైతు కుటుంబంలో ఏముంటుంది ఆచారం? ఆ పశువులకు పూజ చేయాలని ఉంటుంది. ఆ పశువులకు పూజ చేయాలా అనేటువంటి ఆచారాన్ని రైతు కానటువంటి వాడు పాటించాల్సిన అవసరం లేదు. అవును. ఇంకేదో తలంటు స్నానం చెప్పినారనుకోండి, అది అందరూ చేయొచ్చు. అందరూ చేయొచ్చు. కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి ఆచారాల్లో అన్ని సామాజికమైనటువంటివన్నీ అందరూ ఆచరించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కామన్ కోడ్ ఏర్పడుతుంది. అప్పుడు కాంట్రవర్షన్ లేకుండా ఉంటుంది, కాంట్రడిక్ట్ కాకుండా ఉంటారు. వ్యతిరేకత ఉండదు. ఎప్పుడైతే వ్యతిరేకత లేదో అప్పుడు జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది, అందరి జీవితాలు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాస్త్రాచారాలని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళు కులాచారాలని, వంశాచారాలని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఈ ఆచారం ఉంది, అది పాటిస్తున్నారు. మనకు లేదు, మనం పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అంతే. ఈ వివేకం మనకు వచ్చిందంటే మనం ఎవరిని విమర్శించం. అంటే కొన్ని సందర్భాల్లో మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం, ఏదైనా మనం ఆచరిస్తున్నాము అంటే పక్కన వాళ్ళు దాన్ని ఇంకో రకంగా ఆచరిస్తే ఖచ్చితంగా మనం విమర్శిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చేయాల్సింది విమర్శ కాదు, వాళ్ళ ఆచారం అదేనేమో అర్థం చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఆ విధంగా నేర్పించు. అవునండి. ఇప్పుడు దీనికి సంబంధించి భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి సలహా ఇచ్చాడు అందరికీ. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. మీకేమనిపించింది? వాడు అజ్ఞానంతో ఈ పని చేస్తాడు అని అనిపించింది. అయినా సరే అతనిలో బుద్ధి భేదాన్ని మీరు సృష్టించకూడదు అన్నారు. బుద్ధి భేదం అంటే డోంట్ మేక్ హిమ్ కన్ఫ్యూజ్డ్. నువ్వు చేస్తాండే తప్పు అన్నావు, ఒప్పేమిటో చెప్పాలనుకుంటావు, వాడికి అది అర్థం కాదు, లేదా అది ప్రాక్టీస్లో లేదు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతాడు? అది వదిలేస్తాడు, కన్ఫ్యూజ్ అయ్యి పక్కకు పడేస్తాడు, అది వదిలేస్తాడు, దీన్ని అడాప్ట్ చేసుకోలేడు. ఇప్పుడు రొంటికి జడ్డ రేవడైపోతాడు. అందువల్ల బుద్ధి భేదాన్ని సృష్టించకండి, లెట్ దెమ్ డూ. అంతే. మీరు చేతనైతే ఏం చేస్తారంటే దాంట్లో కొద్ది కొద్దిగా అడిషన్స్ చేస్తూ రండి, ఒకటో ఆరో సబ్ట్రాక్ట్ చేస్తూ రండి. ఇది చేస్తున్నా, ఇది చేయండి, ఇది చెయ్యండి అని చెప్పి. ఇప్పుడు హారతి వరకు ఇస్తున్నాడు, హారతి వరకు ఇస్తున్నప్పుడు ధూపం కూడా వెయ్యి చెప్పానండి. వేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు. ఇప్పుడు ధూపం వేస్తూ ఉన్నాడు, ఆ ధూపం పట్టనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో, ముసలి వాళ్ళు, దగ్గొస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తాం? అది అక్కర్లేదని చెప్పండి. అంతే. శ్రేయస్సు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ధూపం వేయాల్సిన అవసరం లేదు, మీరు హారతి ఇచ్చినా కూడా సరిపోతుందని చెప్పండి. చిన్న కరెక్షన్. దానివల్ల ఏమవుతుంది? మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరన్నది వాస్తవం. అంటే ఆ కరెక్షన్స్ చేయడం వల్ల ఇబ్బంది తగ్గిపోతుందేమో ఇంట్లో. కాకపోతే మనకు కొన్ని కొన్ని మూఢనమ్మకాలు, తెలియని భయాలు అవన్నీ. కానీ ఇప్పుడు మీరన్న ఉదాహరణ తీసుకుంటే ధూప దీప నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరన్నట్టుగా హారతి ఇవ్వు, ధూపం పడట్లేదు కాబట్టి మానేయు.
అమ్మో ధూపం ఉండాలి ఖచ్చితంగా అంటారు. ఈ ధూపదీప నైవేద్యాలు లేని ఇంట్లో చెడు దృష్టి ప్రభావితం అవుతుంది అంటారు. మరి నేను ఇది మానేయటం వల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దానికి కృష్ణుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. ఏదైనా ఒకటే అన్నాడు. అన్నీ చెయ్యి. కానీ ధూపం దీపం నైవేద్యం వీటన్నిటికీ ఒక ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంది, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏంటండి? మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంది, టీవీ ఉంది, కూలర్ ఉంది, ఫ్యాన్ ఉంది, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవసరమే కదా మనకు. అవును, అవసరమే కదా. అవసరం. ఇప్పుడు కరెంటు లేకపోతే, ఒకప్పుడు కరెంటు లేకపోయినా దీపాల వెలుగులో ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా ఇవన్నీ పనిచేయవు, ఉపయోగం లేదు కదా. అప్పుడు మీరు ధూపము దీపము నైవేద్యం ఇవన్నీ పెట్టి భక్తి లేకపోతే, భక్తి అనేది దీనికి పవర్ లాంటిది. మీరు భక్తితో చేస్తున్నారు అని అంటే, భక్తితో మీరు ధూపం వదిలేశారు నష్టం లేదు, దీపం వదిలేశారు నష్టం లేదు, భక్తిని వదలకుండా ఉంటే చాలు. మీరు అన్నారు అంటే 1-2 సార్లు భక్తి భక్తి భక్తి, ఎన్ని ఉన్నా భక్తి లేకపోతే వృధా. కానీ మా అందరి దృష్టిలో కంటికి నచ్చినట్టుగా అలంకరించానా, చేతి నిండా వండి ప్రసాదం పెట్టానా, అంతా కూడా దండిగా ఉండాలి ప్రతిదీ కూడా, అట్లుంటేనే భక్తి అని భావిస్తున్నాం. మరి ఏమంటారు మీరు భక్తి అంటే? ఇవన్నీ చేయడం మంచిదే, నేను కాదన్ను. ఎందుకంటే నా బుద్ధి భేదం జనయత్ అన్నారు కదా, కాబట్టి నేను దాన్ని విమర్శించను. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక చిన్న అడిషన్ చేసుకోండి. మీరు ఎంత పెడుతున్నారు అనే దాన్ని క్వాంటిటీ చూడకండి, ఎలా పెడుతున్నారు అనే క్వాలిటీ చూడండి. ఎప్పుడైనా మనం కంటైనర్ ఎంత బాగుందని చూడకూడదు, కంటెంట్ ఎంత బాగుందనే చూడాలి. కరెక్ట్. ఇప్పుడు కంటెంట్ ఏమిటి? భక్తి కంటెంట్. ఇవన్నీ కంటైనర్స్. మీరు అద్భుతంగా 10 అడుగుల విగ్రహం పెట్టారు, పూజ చేస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే మీకు ఉందో అప్పుడేమవుతుంది? దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అందుకని నా ఆలోచన ఏమిటంటే, మీరు ఒక చిన్న విషయాన్ని యాడ్ చేసుకోండి. మీరు చేసేటువంటి అలంకారంతో పాటు భక్తిని కూడా అలంకరించండి, భగవన్నామాన్ని చెప్పుకోండి. మీరు నైవేద్యం చేస్తూ ఉన్నప్పుడే, వండేటప్పుడే భగవన్నామాన్ని చెప్పండి, పెట్టేటప్పుడు భగవన్నామని చెప్పండి. దీనికోసం ప్రత్యేకంగా కాదు, అసలు యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని శంకరాచార్యులు వారు అన్నారు. అర్థం ఏంటండి? నేను ఏమేం పని చేస్తున్నానో అదంతా నీ ఆరాధన అన్నాడు. మనం చేసే ప్రతి పని ఆరాధన ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుందంటే, మనం ఎప్పుడైతే మన మాటలకు భగవంతుణ్ణి కలుపుతామో, భక్తిని కలుపుతామో, అప్పుడు మాటలన్నీ స్తోత్రాలు అయిపోతాయి. అంటే ఏ రకంగా అంటారు? అంటే మనం భగవన్నామాన్ని చెప్పుకుంటూ ఉండాలి, మన మాటల్లో భగవంతుడు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, భగవంతుడు అంటే నామరూపాత్మకమైనటువంటిదని కాదు. అవతల వాడిని మనం హర్ట్ చేయకుండా మాట్లాడుతున్నామంటే ఆ మాటలో భగవంతుడు ఉన్నాడని. అవతల వాడిని ఇబ్బంది పెట్టకుండా మనం ప్రవర్తిస్తూ ఉన్నామంటే దాంట్లో భగవంతుడు ఉన్నాడని అర్థం. అందుకే కృష్ణుడు విభూతి యోగం అంతా అదే చెప్పాడు. నేను దాంట్లో ఉంటాను, దీంట్లో ఉంటాను, దీంట్లో ఉంటాను, దాంట్లో ఉంటాను, అది నేను, ఇది నేనని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, అన్నిట్లో ఆయన ఉన్నాడు అని అర్థం. అన్నిట్లో ఆయన ఉన్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయడమే భక్తి. మీరు నడుస్తూ ఉన్నారు, భగవన్నామాన్ని చెప్పుకున్నారు, అప్పుడు ఆ నడక ప్రదక్షిణ అయిపోతుంది. మీరు భోంచేస్తూ ఉన్నారు, భగవంతుడా నేను ఏం పని చేశానో, దీనికి నాకు ఏం అర్హత ఉందో నాకు తెలియదు, కానీ ఈ పూట నువ్వు నాకు భోజనం ఇచ్చావు, నేను కృతజ్ఞుడై ఉంటాను. ఎప్పుడైతే మనం భోజనానికి కృతజ్ఞుడయ్యామో, భగవంతునికి నమస్కారం చేసినామో, వండిన వాళ్ళకి నమస్కారం చేసినట్టు, వడ్డించిన వాడికి నమస్కారం చేసినట్టు, పండించిన వాడికి నమస్కారం చేసినట్టు, మొత్తం ప్రకృతికంతా మనం కృతజ్ఞులై ఉన్నట్టు. ఎప్పుడు మనం ప్రకృతికంతా కృతజ్ఞులై ఉన్నామో దాని పేరే భక్తి. ఆ కృతజ్ఞత మనకు వచ్చింది. ఇప్పుడు మనం తినేటువంటి భోజనం ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అనే పేరుతో మనం అహంకారంతో పెట్టామనుకోండి, ఇగో నేను ఈ లడ్డు తెచ్చాను, తిను, నీకోసం అని తెచ్చాను అని అన్నాం అనుకోండి, ఆ లడ్డు కంటే ముందు స్మెల్ ఏమొస్తుంది? లడ్డు స్మెల్ రాదు.
ఆ ఈగో స్మెల్ వస్తుంది. వాస్తవం. ఆ ఈగో స్మెల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడేమవుతుంది, భక్తి పెడదారి పట్టింది. అందుకని ఎప్పుడు మనం చేసేటువంటి ప్రతి పనికి భగవంతుణ్ణి యాడ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ పని పట్ల మనం భక్తితో శ్రద్ధతో ఉండడం అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే తీసుకుంటే దాంట్లోనే ఒక విషయాన్ని, నేను తోటి వారితో బాగుంటాను, మీరు అన్నట్లుగా నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా నేను చాలా నిజాయితీగా చాలా ధర్మంగా చేస్తున్నాను అంటే అది ఒక భక్తి కిందే అంతే అర్థం. అన్ని రకాలుగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నట్లే. అలా అని చెప్పి నేను ఇంట్లో నిత్య దీపారాధన మానేయాలా? అవసరం లేదు. ఎందుకు? ఇంకా అంటే నేను భక్తిని ఈ రకంగా ప్రదర్శిస్తున్నా కదా, మరి ఈ విధానం ఎందుకు ఇది ఆచరించాలి? ఆచారం. ఇది మీరు వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రాక్టీస్ ఒకటి, మీకు పరంపరగా వచ్చినటువంటి ప్రాక్టీస్ ఒకటి. ఓకే. మీ మీ అమ్మమ్మ గారు దీపారాధన చేసేవారు, మీ అమ్మగారు చేశారు, మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు, మీరు ఆపేస్తే మీ పిల్లలకు తెలియదు. అవును. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, నేను ఎవరితో ఇబ్బంది లేకుండా ప్రవర్తిస్తాను అనేది మీ పిల్లలకి రావాలి అనంటే మీ నుంచి అది ట్రాన్స్ఫర్ కావాలనంటే ఈ ఆచారం ట్రాన్స్ఫర్ అయిందంటే ఆలోచన కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆచారానికి ఆలోచనకి లింక్ ఉంటుంది. ఆ ఆలోచనకి ఆచారానికి ఉండే లింక్ని ఎప్పుడైతే మనం డీలింక్ చేస్తామో, కట్ చేసేస్తామో, అప్పుడు మనకు పైకి ఏం కనిపిస్తుంది, ఆచారం ఆగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ఆచారం వెనకాల ఉండేటువంటి ఆలోచన కూడా ఆగిపోతుంది అనేది మెల్లగా తెలుస్తుంది మనకు. ఓకే. అందుకని ఆచారం ఎందుకు? ఒక ఆలోచనని తర్వాత తరానికి అందించడం కోసం. దీపం ఎందుకు వెలిగిస్తున్నాం మనం? దీపం ఎందుకు? తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి మనం వెలుతురుకు వెళ్ళాలి, కష్టాల్లో నుంచి సుఖాలకు రావాలి, నెగటివ్ థాట్లో నుంచి పాజిటివ్ థాట్లోకి రావాలి. జరగదు జరగదు జరగదు, నా బతికింతే, నేను దురదృష్టవంతుని, నేను పాపాత్ముని అనేటువంటి ఆలోచన నుంచి జరుగుతుంది. టైం పడుతుంది. అన్నంత మాత్రాన మారిపోతుందా? మారుతుంది. ఏ విధంగా మారుతుంది? ఎందుకు అంటే ఎప్పుడైతే మీకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన వస్తుందో, ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే. జరగదు అనుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నెగటివ్ థాట్ ఎప్పుడైతే వచ్చిందో, నేను గెలవను అని అనుకున్నప్పుడు మీరు అప్పుడే ఓడిపోయారు. మీరు ఇంకా రేసులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను గెలుస్తాను అని అనుకున్నప్పుడు మీరు రేసులోకి వెళ్ళారు. నాట్ టుడే, నాట్ టుమారో, 4 రోజుల తర్వాత. ఈరోజు మీరు 5వ స్థానంలో ఉండొచ్చు, రేపు 4వ స్థానానికి రావచ్చు. ఓ పిల్లోడు 2వ తరగతి చదివేటప్పుడు 12వ ర్యాంకులో ఉంటాడు, 5వ తరగతికి వచ్చేటప్పుడు 6వ ర్యాంకు వస్తాడు. వాడు బడికే పోకపోతే. కాబట్టి జరగదు అనేటువంటి ఆలోచన, నెగటివ్ థాట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎండ్ అయిపోయింది అంతే. ఇక మళ్ళీ ప్రోగ్రెస్ లేదు. అందుకని జరుగుతుంది అనేటువంటి ఆలోచన పెట్టినామంటే వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ అని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుతుంది అని అర్థం. అందుకని ఏదైనా జరగాలి అని అంటే పాజిటివ్ థాట్ ఉండాలి. ఆ పాజిటివ్ థాట్ని ప్రొవోక్ చేసేటువంటిదే దీపం. ఇంతవరకు చీకటి ఉంది. అవును. చీకటి ఉండడం వల్ల మనం ఏ పని చేసుకోలేకపోయాము, చేయాలన్న ఆలోచన కూడా లేదు, కదలలేము. కదిలేమంటే ఏ కాలు తగిలి పడిపోతామో తెలియదు. అవును. అంటే ప్రమాదంలో ఉండమని అర్థం. ఆ ప్రమాదాన్ని సులభంగా దాటేటువంటి ఉపాయం ఒకటి ఉంది. దాని అర్థం ఏంటి? మనకు రోజు ఒక సందేశం వస్తుంది దీపారాధన చేస్తూ ఉంటే. ఏమిటా సందేశం? నీకెప్పుడైతే అన్నీ క్లోజ్ అయిపోయినాయని చెప్పి అనుకుంటాండావో అప్పుడు నువ్వే ఒక దీపం వెలిగించు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. అప్పుడు అన్నీ నీకు సవ్యంగా మారిపోతాయి. కాబట్టి నువ్వే ఒక స్టెప్ తీసుకో అని దీపం చెప్తుంది. ఈ సందేశం రావాలి అని అంటే ఆ దీపం మీరు వెలిగించాలి. ఆ వెలిగించినప్పుడు వచ్చేటువంటి వెలుతురు చూడాలి. ఆ వెలుతురు మీ మైండ్లో ఎలాంటి వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి స్రావాలన్నది రిలీజ్ చేస్తుంది, మీ శరీరం అప్పుడు ఎంత ఉత్తేజితం అవుతుంది, ఇవంతా మీరు అనుభవిస్తారు, మీ బిడ్డలకు అనుభవించేటట్టు చేస్తారు.
ఇప్పుడు ఒక రకంగా మీరు అంటే జ్యోతిని వెలిగించడం వల్ల ఇంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఏకాగ్రత కలుగుతుంది, ఆలోచన విధానం పాజిటివ్ గా మారుతుంది అన్నారు. కానీ కొంతమంది చెప్తారు ఈ దీపం వెలిగించటము అనేది మీరు అన్నట్టుగా ఒక ఏకాగ్రత కోసమే, కానీ వెలిగించాల్సింది మనం భౌతికంగా ఈ దీపం కాదు, ఆత్మజ్యోతిని వెలిగించాలి అని అంటూ ఉంటారు. అది నిజమే, కాదని ఎవరు అనడం లేదు. ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్ళాలి అంటే నిచ్చెన అవసరం. ఖచ్చితంగా మనం లక్ష్యం మేడ అయినప్పుడు నిచ్చెన్ని మనం సమకూర్చుకోవాలి. నిచ్చెన అనేది ఏమిటి? మనకు ఒక ప్రతీక, ఒక ఆధారం. ఇప్పుడు మనం నిచ్చెన మీద నుంచి మేడపైకి వెళ్ళిన తర్వాత నిచ్చెన అవసరం లేదు, వెళ్ళడానికి కావాల్సిందే. ఇప్పుడు ఒక దీపం పెడితే ఇంత ఇల్లు వెలుతురులో ఉండేటప్పుడు ఆత్మజ్యోతి వెలిగిందంటే, తన లోపల దీపం వెలిగిందంటే తాను జ్ఞానవంతుడు అవుతాడు కదనేటువంటి భావన రావాలి. దానికి ఇది సింబాలిజం. ఈ పూజలు ఇవన్నీ కూడా ఒక సింబాలిజం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ కూడా ప్రతీకలు, ఒక సింబాలిజం. అంటే మనకు నేరుగా చెబితే ఏదైతే అర్థం కాదో దాన్ని ఏం చేస్తాడంటే బలవంతంగా ఒక ప్రాక్టీస్ లాగా చేయిస్తాడు. దాన్ని ఆచారం అని అన్నాం మనం. ఒక కస్టమైజ్ చేస్తాడు. అట్లాగే దీపం పెట్టడం కూడా. దీపం పెట్టడం అనేది ఒక వెలుతురు. ఆ వెలుతురు బయటకు మాత్రమే కాదండి, లోపల కూడా పెట్టాలండి అని అంటే దాని అర్థం బయట పెట్టద్దని కాదు కదా. పెట్టాలి. పెట్టడం వల్ల అయితే నష్టమేమీ లేదు కదా, ఉపయోగం ఉంది లేదు పక్కన పెడితే. నష్టం కూడా ఉందని అనుకుందాం. అయ్యా నాకు అదేమిటి నూనె ఖర్చు ఉంది, ఒత్తి ఖర్చు ఉంది, ప్రమిద ఖర్చు ఉంది అని కూడా అనుకో, ఇబ్బంది లేదు. కానీ అదేం చేస్తుందంటే అది మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి పంపించేశాడు ఈ లోకంలోకి. అదేమిటంటే టైం, కాలం. అది అందరికీ కామన్ గా ఇచ్చాడు. ఆయనకి ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం గాని రాగద్వేషాలు గాని ఏమీ లేవు. అందరికీ ఇచ్చి పంపించేశాడు. ఇచ్చి పంపించేస్తే అప్పుడు దాన్ని ఎలా వాడుకున్నటువంటి వాడు దాన్ని ఇంకో రకమైన ఇన్వెస్ట్మెంట్గా అంటే ఆ కాలాన్ని జ్ఞానం కోసం ఒకడు వాడుకుంటాడు, చదువుకుంటాడు. ఈ కాలాన్ని చదువుని కలిపి పెట్టుబడి పెడతాడు, ఉద్యోగం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ కాలాన్ని చదువుని కాకుండా కాలాన్ని మాత్రమే వినియోగించుకునేవాడు ఏం చేస్తాడు? ఆ కాలాన్ని ఎవడు కొనడు, కాలాన్ని కాలంగా ఎవడు కొనడు. ఆ కాలానికి మనం ఏదైనా జోడిస్తేనే కొంటాడు. ఏం జోడిస్తాం? నా శ్రమను జోడిస్తాను. అప్పుడు నా కాలము శ్రమ ఇదో ఒక రకమైనటువంటి పెట్టుబడి అవుతుంది. నా కాలము జ్ఞానం ఇదో రకమైనటువంటి పెట్టుబడి అవుతుంది. కానీ దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? జ్ఞానానికి విలువ ఎక్కువ ఉంటుంది. నా కాలాన్ని జ్ఞానాన్ని ఎప్పుడైతే నేను పెట్టుబడి పెడతానో దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అంటే లోకంలో ఏం తెలుస్తుంది మనకు? జ్ఞానానికి విలువ ఎక్కువ ఉందని తెలుస్తుంది. అందుకని మనం ఏం చేయాలా? కాలాన్ని శరీరాన్ని, కాలాన్ని శ్రమని జ్ఞానంగా మార్చేసినామంటే అది ఇంకొంచెం మెరుగైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కరెక్ట్. అందుకని మనం జ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవడం కోసం ఇదంతా పెట్టుబడిగా పెడతాను. దీపారాధన ఎందుకు? నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకునేదానికి. దీపాన్ని పెట్టేశావు, ఏదో అదొక తంతులాగా కాకుండా దాంతో ఒక ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఆ దీపం పెట్టే సమయంలో అయినా భగవంతుని కృతజ్ఞత ప్రకటించు. మిగతా సమయంలో నేను బిజీ అండి, ఎస్ బిజీనే. ఎవరు కాదు, ప్రతి ఒక్కరూ బిజీనే. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. భగవంతుడు ఏమన్నాడు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. ఏ పని చేయకుండా ఎవడో ఒక క్షణం కూడా ఉండలేడట, ఏదో ఒకటి చేస్తా అంటాడు. పనికొచ్చేదైనా పనికిరాందైనా అది ఎవడెవడు ఇది వాడిది, ఎవరో దృష్టి వాళ్ళది. మనకు చాలా పనికిరానట్టు అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి పనికి రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి అది పనికొచ్చేది అయి ఉంటుంది, మనకు అది పనికిరాంది అయి ఉంటుంది. కాబట్టి దృష్టి భేదం వల్ల అలా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఎవడో ఏ పని చేయకుండా ఉండడు.
అయితే అలా చేస్తూ ఉన్నటువంటి వాడు దానివల్ల ఏం ప్రయోజనాన్ని పొందుతున్నాడు? ఇట్లా ఈ ప్రయోజనాల్ని ఆశించి ఈ పనులంతా చేస్తూ ఉంటూ భగవంతుని గురించి ఎప్పుడు మర్చిపోయాం మనం. అవును. దీపారాధన చేసేటప్పుడు, సంధ్యావందనం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పడుకుండేటప్పుడు, నిద్ర లేచినప్పుడు. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు మనకు లిటిల్ బిట్ టైం దొరుకుతుందో ఆ టైంకి ఒక స్తోత్రాన్నో శ్లోకాన్నో మనకు అందజేశారు. నిద్ర లేస్తేనే భూదేవికి నమస్కారం చెయ్యి అని చెప్పి అన్నాడు. ఆ చేతులు చూసి నా కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పుకో అని చెప్పి అన్నాడు. ఒక్క క్షణం మళ్ళీ కాళ్ళు కింద పెట్టావంటే మళ్ళీ పరుగులే కదా. ఆ దీపం పెట్టేటప్పుడు సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పాను, దీపం జ్యోతి పరబ్రహ్మాను. ఆ టైంలో అయినా భగవంతుని తలుచుకుంటావు కదా. ఇప్పుడు ఈ ఆచారాలన్నీ మనం చూసినామంటే భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే అంటాం కదా, భగవంతుని తలుచుకుంటున్నాం కదా. స్నానం చేసేటప్పుడు గంగే చేయమునే చేయవ అంటున్నాం కదా. అంటే మనం చేస్తున్న ప్రతి పనికి ఏం చేశారు? భగవంతుని ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్పారు. అవును, స్మరణ. అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితం ఏమవుతుంది? భగవన్మయమైన జీవితం అయిపోతుంది. మీరు అన్నట్టుగా ఈ శ్లోకాలు, నామాలు, స్మరణలు నాకు రావండి, నేను తింటున్నాను, నాకు ఈ ఆహారం ఇచ్చావు స్వామి, కృతజ్ఞతలు, నేను ఇలానే చెప్పుకుంటాను, చాలు. పర్వాలేదా? చాలు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శ్లోకాలు లేవు. సంస్కృతం తెలిసిన వాళ్ళు శ్లోకాలు ఉంటాయి. ప్రతి ఒక్కడికి భాష అయితే ఉంది. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి మానవునికి భాష ఉంది. అందరికీ సంస్కృతం ఉండాలని ఏమి లేదు. అతని భాషలో అతడు కృతజ్ఞతను ప్రకటిస్తాడు. మనకు తెలిసిన దాంట్లో ఇప్పుడు మనం కాళహస్తీశ్వరుని కథ చూసామంటే తిన్నడు ఏం పెట్టాడు? జింక మాంసాన్ని కాల్చి కర్రకుట్లు చేసి పెట్టాడు. అతనికి దొరికింది అది, అతనికి తెలిసింది అది. అతని దృష్టిలో ఉత్తమమైన భోజనం అంటే అది. మనకు ఏది ఉత్తమం అనిపిస్తే అది పెడతాం భగవంతునికి. భగవంతుడు అతన్ని రిజెక్ట్ చేయలేదే. కారణం ఏమిటి? ఈయన వండి పెట్టింది ఆయన తిని బ్రతకడం లేదు. ఎలా పెడుతున్నాడు అనేది ముఖ్యం, ఏం పెడుతున్నాడు అనేది కాదు. ఎలా పెడుతున్నాడు అనేది ముఖ్యం. ఎలా పెడతాడు? వాడికి ఏముంటే అది పెడతాడు. ఇప్పుడు వంశాచారాల్లో, కులాచారాల్లో బలులు ఇవన్నీ కూడా ఉంటాయి, వామాచారాలు అవన్నీ ఉంటాయి. ఆచారం అది కొనసాగిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఇది వద్దనుకుంటాడు. దీనివల్ల మనం హింస చేస్తున్నామని అనుకుంటాడు. ఆ రోజు నాటికి ఏమవుతాడు? మానేస్తాడు. మరి అంటే అది ఒక ఆచారంగా ఆచరిస్తున్నప్పుడు కొన్నాళ్ల పాటు వాళ్ళ వంశీకులంతా ఈయనకు అది బయలు వద్దు, జీవహింస అనిపించి మానేయటం ఎంతవరకు సమంజసం? సమంజసమే. ఏ రకంగా? ఎందుకంటే అది హింస కాబట్టి. మరి హింస అయితే ఎందుకు ఇంతకాలం వీళ్ళు ఆచరిస్తూ వచ్చారు? ఇంతకాలం వాళ్ళకి తెలియలేదు కాబట్టి ఆచరించారు. ఓకే, వాళ్ళకి ఆ ఎన్లైట్మెంట్ కలగలేదు, ఆచరించారు. ఎన్లైట్మెంట్ కలిగినటువంటి వాడు కూడా ఎందుకు చేయాలి? ఇప్పుడు ఏదో ఒక మూఢాచారం ఏదో ఉంటుంది, ఏదో కామెర్లు వచ్చింది అని వాత పెట్టుకుంటూ ఉంటారు. వాత పెట్టుకుంటే పోతుందని తెలియనంతకాలం పెట్టుకున్నారు. తెలిసిన తర్వాత ఎందుకు తింటారు? ఇప్పుడు మానవుని జీవన పరిణామంలో ఏం జరిగింది, ఏది తినచ్చు ఏది తినకూడదు అని కనుక్కోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని వేల మంది చనిపోయారు. ఉదాహరణకి గన్నేరు పప్పు తింటే చనిపోతారు అని తెలుసుకోవడం కోసం కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు. టెస్ట్ చేసినప్పుడల్లానా? అంతే కదా. ఇప్పుడు ఏదో పప్పు దొరికింది, దాన్ని తినుంటాడు. బహుశా చేదుగా ఉంటే తిని ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ అది కొంచెం తీయగా ఉందనుకోండి, లేదా కొంత వగురుగా ఉందనుకోండి, ఇది బాగుంటుందేమో అని తినుంటాడు. తినిన తర్వాత చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ సమూహానికి తెలుస్తుంది ఇది విషము, ఇది తినకూడదు అనేసి. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తారు. వాళ్ళకేం యూట్యూబ్ లేదు కదా వీడియో చేసి పెట్టడానికి, కమ్యూనికేషన్ లేదు. ఇంకొక సమాజంలో
అదే జరిగి ఉంటుంది. జరుగుంటది. ఇంకో సమాజంలో అదే జరిగి ఉంటుంది. అవును. ఎక్కడెక్కడ గుంపులుగా ఉన్నారో అక్కడంతా ఉమ్. ఇదిగో ఇది తినొచ్చు ఇది తినకూడదని తెలుసుకునేదానికే చాలా మంది ప్రాణత్యాగం చేసి ఉంటారు. తెలిసిన తర్వాత ఉమ్. మళ్ళీ తినరు కదా. ఇది కూడా అంతే. ఓకే. అంతవరకు తెలియదు, తిన్నారు. ఉమ్. కాబట్టి ఏ ఆచారంలో అయినా ఎక్కడైనా సరే కరెక్షన్స్ అనేవి ఎప్పుడు అవసరమే. ఉమ్. ఏ సంప్రదాయంలో అయినా సరే కరెక్షన్స్ అనేవి ఎప్పుడు అవసరమే. ఇది అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఓకే. తీసేయచ్చు. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే తీసేయచ్చు. ఎందుకు ఎన్ని ఆచారాల్లో నుంచి మనం బయటపడలేదు? వితంతు పునర్వివాహాలు చేయలేదా? సతీ సహగమనాన్ని నిషేధించలేదా? ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా. కరెక్షన్స్ ఇంపార్టెంట్. ఎప్పుడు కరెక్షన్స్ జరగవో ఆ జాతి నాశనం అయిపోతుంది, ఆ సంస్కృతి నాశనం అయిపోతుంది. ఓకే. ఓకే. ఏదైనా ఒక సివిలైజేషన్, ఏదైనా ఒక కల్చర్ అది కొనసాగాలి అంటే దాంట్లో అవసరమైనటువంటి కరెక్షన్స్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కరెక్షన్స్ జరగాలంటే ఈ ఆలోచన అనేది ఎక్కడో దగ్గర మొదలవ్వాలి. అవును. ఎవరిలోనో ఒకరిలో మొదలవ్వాలి. ఆలోచన మొదలైతేనే దాని గురించి మనం ఏంటి అనే ఒక రీసెర్చ్ చేయగలుగుతాము. ఆ తర్వాతే దాన్ని మార్పు చేయగలుగుతాం. అంటే ఆలోచన అనేది ఒక రకంగా మంచికే దారి తీస్తుంది అని చెప్పొచ్చు. ఈ మంచి ఆలోచన రావటం అనేది చాలా కష్టమైపోయింది. ఈ ఆలోచన ఎంతవరకు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది? మంచి ఆలోచన రావాలంటే ఏ రకంగా ఉండాలి? అసలు జీవితం అంటేనే బంచ్ ఆఫ్ థాట్స్. మీ జీవితం అంటే మీ ఆలోచనలే మీ జీవితం. నా జీవితం అంటే నా ఆలోచనలే నా జీవితం. ఈ ఆలోచనలు అనేవి ఎప్పుడు మన ముందర ఒక చాయిస్ లాగా నిలబడతాయి. ఒకటి పాజిటివ్ థాట్ ఉంటుంది, నెగిటివ్ థాట్ ఉంటుంది, క్రూయల్ థాట్ ఉంటుంది, కైండ్ థాట్ ఉంటుంది. రెండు ఉంటాయి. మనం దేన్ని స్వీకరించాలి అనే దాని కోసమే తల్లిదండ్రులు, గురువులు, విద్య ఇవన్నీ మనకు అవసరం. మన ముందర రెండు ఆలోచనలు ఉన్నప్పుడు ఏ ఆలోచనను స్వీకరించాలని చెప్పడం కోసమే విద్యా విధానం ఏర్పడింది. నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు అనేదే నీ జీవితం. ఓకే. అందుకని తల్లిదండ్రులు ఏం చెప్పాలా? పిల్లవాడు ఏం ఆలోచన చేస్తున్నాడు అని చెప్తాం. మనం చెప్తూ ఉంటారు, అదేంటి నామకరణం చేసినప్పుడు పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళి ఏదో పెడతారు, కత్తి పెన్ను ఇట్లాంటివి పెట్టుంటారు. ఒకవేళ వాడు కత్తి పట్టుకున్నాడు అనుకుందాం, వాడికి ఏం తెలియదు. అన్నప్రాసన సమయంలో వాడు కత్తి పట్టుకున్నాడు అని అనుకుందాం. వాడికి ఏది అందుబాటులో ఉంటే అది పట్టుకుంటాడు, తెలిసి కాదు. ఒకవేళ మనకు భావన అది కలిగింది అనుకో, అరే వీడు కత్తి పట్టుకున్నాడు, మిలిటరీలో చేరుద్దాం, అవంతా ఆలోచన చేయొద్దు. దట్ ఈస్ రాంగ్. అందులో ఏం సంస్కారం ఉందో చూద్దామనే ఉద్దేశంతో పెట్టుండొచ్చు. ఏది ఆకర్షణగా ఉంటే దాని వైపుకి వెళ్తాడు పిల్లవాడు. దాన్ని బేస్ చేసుకొని దానికి మనం కన్క్లూజన్ ఇచ్చి హూ ఆర్ యూ టు కన్క్లూడ్. ఈ కన్క్లూజన్స్ అనేటివి చాలా డేంజర్. ఆ కన్క్లూజన్స్ వల్లనే మనం కరెక్షన్స్ చేయలేకుండా పోతాం. అందుకని ఆలోచనల్ని రానివ్వాలి, ఆలోచనల్ని పుట్టనివ్వాలి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫస్ట్ రావాలి. ఓకే. నేలను దున్నాలి, నేలను దున్ని నీళ్లు పెట్టాలి, పైరు వేయాలి. దాంట్లో కలుపు మొక్కలు కూడా వస్తాయి, రాకుండా ఎందుకుంటాయి? ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా? కలుపు మొక్కలు తీసేస్తూ రావాలి. వచ్చిన చిక్కు అక్కడే కదండి. ఆలోచనలు ఎన్నెన్నో వస్తాయి. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే దానికి సంబంధించిన ఆలోచనలు చాలా వస్తాయి, మీరు అన్నట్టు పుట్టలుగా. అందులోంచి ఈ సమస్యకు కరెక్ట్ పరిష్కారం ఏది అనే ఆ చిన్న సొల్యూషన్ ని లాగటమే పెద్ద సమస్య. ఈ సమయంలో ఉండే ఆ సందిగ్ధం నుంచి మనం ఎలా బయటపడొచ్చు అంటారు? దాని నుంచి బయటపడడానికి మీరు ఒకవేళ డిపెండెంట్ అయితే మీ తల్లిదండ్రులను ఆశ్రయించవచ్చు, గురువులను ఆశ్రయించవచ్చు, వెల్ విషర్స్ని ఆశ్రయించవచ్చు. లేదనుకుంటే మనకు పుంఖానుపుంఖంగా వస్తూ ఉన్నటువంటి ఆలోచనల్ని మొదట మనం అబ్జర్వ్ చేయాలి. నాకెందుకు ఈ ఆలోచన వస్తుంది? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ఒక బండి పక్కన వచ్చేదేదో తగిలింది మనకు, వెంటనే మనం ఫెరోషియస్గా మారిపోతాం. ఒక్క నిమిషం మనం ఆలోచన చేసినాం అనుకోండి, అతను ఎందువల్ల మనకు తగిలాడు అనేటువంటి ఆలోచన ఒకటి వచ్చిందంటే
ఈ ఫెరోషియస్నెస్ అనేది తగ్గుతుంది. నిజానికి ఈ తీవ్రమైనటువంటి ఆలోచన అవతల వాడిని ఏమి ఎఫెక్ట్ చేయదు, మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఏమర్థం, మనకు తెలియకుండానే మనం ప్రమాదాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. ఆలోచన అనేది ప్రమాదకారిగా మారిపోతుంది. అవును. అది ఏమవుతుంది, మనం అవతల వాడిని చేయి చేసుకోవడం, పరుషంగా మాట్లాడడం జరుగుతుంది. అది దాని కాన్సిక్వెన్సెస్ మారిపోతాయి మళ్ళీ. కరెక్ట్. ఒక్క క్షణం ఆలోచన చేసి కాసేపు నిదానంగా ఉండగలిగినామంటే అవతల వాడు మారచ్చు, మనం మారచ్చు, జరిగినటువంటి డ్యామేజ్ ఏదో ఒక రకంగా రికవర్ చేసుకోవచ్చు, దాన్ని అక్కడికి వదిలేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ జరిగినటువంటి దాన్ని అక్కడికి వదిలేసి వెళ్ళిపోవచ్చు, దాన్ని ప్రొలాంగ్ చేయకుండా. అంటే కొన్ని సందర్భాల్లో మనం అలా ప్రొలాంగ్ చేయకుండా వదిలేస్తే, అంటే ప్రస్తుత సమాజంలో, నేను ఈ పదం వాడొచ్చో లేదో తెలియదు కానీ, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడకుండా ఉంటే వీడికి ఏమి చేత కాదు, ఏమన్నా వీడికి అసలు రియాక్షన్ ఉండదు వాడి నుంచి అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాము. మరి ఎలా అంటారు? ఆ రియాక్షన్ లేదు కాబట్టి వీడు చేతగాని వాడు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం రియాక్ట్ కాకూడదు. దట్ ఈజ్ మెయిన్ థింగ్. మనం ఏమీ అనకపోతే వాళ్ళు మన గురించి తక్కువ అంచనా వేస్తారు అని అనుకొని మనం ఏదో ఒకటి అనడం కరెక్ట్ కాదు ఎప్పుడు. అంటే ఏమర్థం, మన ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తాడారని అర్థం. ఓకే. మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోలింగ్ ఉండాలి కానీ మీ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేయడం ఏంటి? అంటే వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? రెచ్చిపోతారు కదండి. ఆ రెచ్చిపోవడం కదే ఇన్ని సమస్యలకి కారణం. అందుకని ఏం చేయాలా, మన ఆలోచనల్ని మొదటి నుంచి ఒక పకడ్బందీగా ట్యూన్ చేసుకుంటూ రావాలి. అంటే మీరు అన్నట్టు మొదటి నుంచి అని అంటే ఇది చిన్న వయసు నుంచే ఉండాలంటారా? అంటే ఈ విధానం అంతా చైల్డ్హుడ్ నుంచి అంటే పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? పేరెంట్స్ పాత్ర వైటల్ రోల్. ఎందుకంటే పిల్లవాడు కన్ను తెరిచి చూస్తేనే తల్లిని చూస్తాడు, తల్లి చూపిస్తే తండ్రిని చూస్తాడు. మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వీడు నీ స్నేహితుడు, వీడు మనకు బంధువు అని చూపిస్తారు. ఇన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి వాడికి అదే తల్లిదండ్రులు నెగటివ్ని కూడా ఇంపోజ్ చేస్తారు. ఎలా అంటారు? వాడు మనకు శత్రువు, వానితో నువ్వు కలవద్దు, లేదా వాడు బాగా చదవడు, వానితో కలవద్దు, లేదా వాడు మన ఇంట్లో పనిచేసే ఆయన కొడుకు, వానితో కలవద్దు. ఇవి ఎప్పుడైతే తల్లిదండ్రులు వీటిని ఇంపోజ్ చేస్తున్నారో అప్పుడు వానిలో చిన్నప్పటి నుంచి కొన్ని కన్క్లూజన్స్ ఏర్పడుతూ ఉంటాయి. వాడు దాన్ని మోల్డ్ చేసుకుంటూ వస్తాడు, అదే వ్యక్తిత్వంగా మారిపోతుంది. అందుకని ఏం చేయాలంటే, పిల్లవాడంటే ఒక ఉద్యానవనంలో ఎగురుతూ ఉన్నటువంటి సీతాకోక చిలుక, లెట్ ఇట్ ఫ్లై, వాడిని వదిలేయాలి. అంటే ఎంతవరకు వదిలేయచ్చు అంటారు? కరెక్షన్స్ చేస్తూ వదలాలి. ఎక్కడైనా దారి తప్పుతున్నాడు అని అనిపిస్తే, ఇప్పుడు అవతల వానితో స్నేహం చేస్తున్నాడు, ఆ స్నేహం వీని చదువుకి ఇబ్బంది అవుతుంది అని అనిపించినప్పుడు, లేదా ఆ స్నేహం వీని లాంగ్వేజ్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అనిపించినప్పుడు, ఆ స్నేహం వీని ప్రవర్తనని ఇంపాక్ట్ చేస్తుంది అన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేయాలి, అంతేగాని కట్ చేయకూడదు. ఆ కరెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీని వల్ల వాడు కూడా మారే అవకాశం ఉంటుంది. మనం ఈ మాటలు మాట్లాడితే వాడు మన దగ్గరికి రాడు అని వాడు అనుకున్నప్పుడు కనీసం వీడు వచ్చినప్పుడైనా ఆ మాటలు మాట్లాడకుండా ఉంటాడు. మనం ఇలా ప్రవర్తిస్తే వాడు మన దగ్గరికి రాడు అని అనుకున్నప్పుడు వీడు వచ్చినప్పుడైనా అలా ప్రవర్తించకుండా ఉంటాడు. సాధారణంగా ఒక మాట చెప్తూ ఉంటారు టీచర్ రోల్ గురించి చెప్పేటప్పుడు, పిల్లవాడు అనేవాడు ఎప్పుడైనా సరే టీచర్కి కంప్లైంట్ చేయడం అనేది చాలా సహజమైన విషయం. పిల్లవాడు అంటే సహజంగానే పక్కన వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. దీంట్లో విచిత్రం ఏమిటంటే, తనకు నచ్చనటువంటి వాళ్ళ మీద మాత్రమే కాదు, తనకు స్నేహితులైన వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అది పసితనం వల్ల వచ్చినటువంటి భావన అన్నమాట. ఇప్పుడు ఒక టీచర్ ఒక పిల్లవాడి మీద ఇంకో పిల్లవాడు కంప్లైంట్ చేసినప్పుడు, నేను మొదటే చెప్పాను నీకు వాడు చెడ్డవాడని, వానితో చేరద్దని,
అని చెప్పంటే ఇక అది వాడిలో స్థిరంగా నాటుకుపోతుంది. ఒకవేళ వాడిలో గుడ్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే కూడా అవతల వాడిలో వీడు స్వీకరించలేడు. అందుకని ఇప్పుడు టీచరు ఇలా కాకుండా ఇంకో విధంగా చెప్దాం. ఏ రకంగా? ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసిందో, ఇప్పుడు రవి అనేవాడు వచ్చి శశి అనేవాడి మీద కంప్లైంట్ చేసినాడు అని అనుకుందాం. ఇప్పుడు రవిని ఆ టీచరు, రవి అసలు శశి నిన్ను ఇట్లా అన్నాడా, సరే అయితే నీ అబ్జర్వేషన్లో ఒక 5 గుడ్ క్వాలిటీస్ శశిలో ఏమైనా గమనించుంటే చెప్పు అన్నాడు అనుకున్నాం అని టీచర్ అడిగింది అనుకున్నాం. ఇప్పుడు రవి ఏం చేస్తాడు, శశిలో ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్ కోసం వెతుకుతాడు, ఆలోచన చేస్తాడు. కరెక్ట్, ఆలోచన చేస్తాడు. అప్పుడేమవుతుంది, వాడిలో 5 గుడ్ క్వాలిటీస్ ఉండి ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటే, ఆ బ్యాడ్ క్వాలిటీకి కంప్లైంట్ చేసి ఉంటే, మరి 5 గుడ్ క్వాలిటీస్ని వదిలేసి నువ్వు బ్యాడ్ క్వాలిటీ పట్టుకున్నావు అనేటువంటి ఫీలింగ్ వాడికే కలుగుతుంది. అవును. సో దిస్ ఈజ్ ద వే హౌ టు కరెక్ట్ ద చిల్డ్రన్. ఒక చిల్డ్రన్ అనే కాదండి, ప్రస్తుతం ఎంత మెచ్యూరిటీ వయస్సు ఉన్న వాళ్ళలో కూడా ఈ విధానం మనం చూస్తూనే ఉంటాం నిత్యం. మన అపోజిట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే, మనకు నచ్చినట్టుగా వాళ్ళు లేరు అని అంటే అది కంప్లైంటే. ఒక రకంగా అన్ని మర్చిపోతాం వాళ్ళలో క్వాలిటీస్, అదొక్కటే రేజ్ చేసి చూస్తాం. ఎందుకంటారు ఇలా? అంటే ఇది చిన్నప్పటి నుంచి పెరిగిన విధానమే ఎఫెక్ట్ అయిందంటారా? ఏ రకంగా అంటారు? ఈగో, అహంకారం. అంతే. నాకు నచ్చినట్టే అందరూ ఉండాలి అని అనుకుంటాం. అసలు ఎందుకు ఉండాలి? నువ్వు కదా అందరికి నచ్చేటట్టు ఉండాలి, నువ్వెందుకు ఉండవు? ఇక్కడ ఆత్మ పరిశీలన అనేది ఎప్పుడూ లేకుండా పోతుంది. మనం సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. మనం ఎప్పుడు ఏ పాయింట్ దగ్గర నిలుచుకున్నా, వాటయా నేనేం చేస్తున్నాను, నేను చేసేటువంటిది అవతల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, నా కుటుంబానికి, నా స్నేహితులకి, నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఏమైనా ఆటంకం కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా? దీన్నే కదా మనం సివిక్ సెన్స్ అంటాం. ఏమండి, మనం ప్రయాణించేటువంటి రైళ్లలో వాష్రూమ్లు ఉంటాయి, దాంట్లో ఒక స్టీల్ మగ్గు ఉంటుంది, దాన్ని ఒక పెద్ద చైన్ వేసి కట్టిపెట్టి ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు మన ఆలోచన విధానం ఎట్లుందని. ఎందుకు గట్టి పెట్టారు వాళ్ళు? దాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు అంతే. అంటే మన ఆలోచన విధానం ఎట్లుంది? ఓ వాష్రూమ్ లో ఉండేటువంటి జగ్గునే తీసుకెళ్ళిపోయేదానికి కూడా వాడు సిద్ధపడుతున్నాడంటే మనం ఆలోచనలు ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి కరెక్షన్ చేసుకోవాలి? పిల్లవాడు పెన్ అడగలేదు ఇంట్లో, తల్లిదండ్రులు అడగాలి. అవును, నువ్వు వారం నుంచి పెన్ అడగలేదు, ఈ వారం పెన్ తీసుకోలేదు, లేదు ఈ నెల పెన్ అడగలేదు. వాడు ఏమంటాడు, నా దగ్గర ఉంది అంటాడు. ఎలా ఉంది నీ దగ్గర? కొనియాల్సింది నేను కదా, నేను కొనివ్వకుండా నీ దగ్గర పెన్ ఎలా ఉంది అంటే ఎవరితో తీసుకున్నావు? తీసుకోవడం అంటే ఎట్లా తీసుకున్నావు? వాడు ఇస్తే తీసుకున్నావా, వాడిని బెదిరించి తీసుకున్నావా, లేదా అది నీకు నచ్చి వాడి దగ్గర నుంచి లాక్కున్నావా, లేదా వాడికి తెలియకుండా దొంగిలించి తీసుకున్నావా? ఇది మనం వెరీ స్టార్టింగ్లోనే ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తారో, అప్పుడు కరెక్షన్ చేయొచ్చు. మనవాడు మేనేజ్ చేస్తున్నాడు అని అనుకున్నామంటే వాడు మేనేజ్ చేస్తూనే ఉంటాడు, ప్రతిదీ మేనేజ్ చేస్తుంటాడు. చివరికి ఏమవుతుంది, ఏదో ఒక రోజున వాని వల్ల కుటుంబం అంతా వీధిని పడేటువంటి అవకాశం, నష్టపోయేటువంటి అవకాశం, బాధపడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. అది కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, ఆ కాంటెంపరీ సొసైటీకి మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అది. అందువల్ల ఏంటి, ప్రతి తల్లిదండ్రి పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. అంతే బాధ్యత గురువులు కూడా తీసుకోవాలి. గురువులు అంటే కేవలం ర్యాంకులు, మార్కులు అక్కడి కాదు, షేప్ చేయాలి, క్యారెక్టర్ని షేప్ చేసేటువంటిది. పాఠశాల అంటే ఒక క్యారెక్టర్ని షేప్ చేసేటువంటిది. ఆ క్యారెక్టర్ ఎలాంటిది క్యారెక్టర్ అయి ఉండాలంటే, ఆ దేశానికి, ఆ కాంటెంపరీ సొసైటీకి, ఆ ప్రపంచానికి ఒక జెమ్ని తయారు చేసి మనం ఇవ్వాలి. మనం ఒక బ్లాక్ తయారు చేస్తున్నాం, ఒక వాల్కి ఒక బ్లాక్ తయారు చేస్తున్నాం, వీడిని తీసి అక్కడ పెట్టామంటే పర్ఫెక్ట్గా సరిపోవాలి. అట్లా షేప్ చేయాలి మనం. అట్లా షేప్ చేయకుండా వాడిని అట్టే వదిలేసామంటే వాడు దాంట్లో ఇమడలేడు, సమాజంలో వాడు ఇమడలేడు.
ఇప్పుడు ఏమవుతుంది, 2 రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి, వాడిని వాడన్నా నాశనం చేసుకుంటాడు, లేదా సమాజాన్నన్నా నాశనం చేస్తాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా ఇబ్బంది. అదే మనం పర్ఫెక్ట్ షేప్ చేసామనుకోండి, వాడు ఆ బ్లాక్ దాంట్లో సెట్ అయిపోతుంది, ఆ గ్యాప్లో ఫిల్ చేసేస్తాడు, వాని క్యారెక్టర్ ఫిల్ అయిపోతుంది. అంటే ఇదంతా మనం మౌల్డ్ చేసేదాన్ని బట్టి మనం మోల్డ్ చేయాల్సిందే. ఎవరి మీదనో భారం వేయడానికి వీలు లేదు. వాని ప్రారంధం అట్లుంది, వాని కర్మ అట్లుంది, అదంతా సెకండ్ థాట్. అంటే అవన్నీ వర్తించవా? బట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. అంటే తలరాత అంటూ ఉంటారు ప్రతి ఒక్కదానికి కూడా. తలరాతలో ఒకటి రాసున్నప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా అది జరగాల్సింది జరగక మానదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సక్సెస్లో రాదు తలరాత, ఫెయిల్యూర్లో వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకునింది జరగలేదో అప్పుడు అది వస్తుంది. అంటే ఏమర్థం, మనం ఎప్పుడు నిరాశకు లోనవుతామో అప్పుడు మనం సమాధాన పడడం కోసం తలరాత అనేదాన్ని పెట్టారు. అంటే మన ఉపసమ్మతి కోసం మనం అంతే, మనల్ని మనం సమాధానపరుచుకొని నెక్స్ట్ స్టెప్ లేకి ఎంటర్ కావడం కోసం, నెక్స్ట్ ప్రయత్నం లేక ఎంటర్ కావడం. లేదంటారా ఈ తలరాత అనేది? ఉంటే ఉండనియండి, దాంతో మనకు పని లేదు, మనం పని అయితే చేయాలి. ఇంకో చిన్న కథ చెప్తాను. అలాగే. ఒక భక్తుడు ఉండేవాడు, ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు, ఈశ్వరుని నిరంతరం పూజించేవాడు. పూజిస్తూ ఉంటే ఈయన ఎప్పుడు వచ్చి పూజలో కూర్చుండేవాడు. ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు ఏం తినాలి, ఈయన ఎర్నింగ్ పర్సన్, ఈయన పూజలో కూర్చుంటున్నాడు. వాళ్ళ భార్య చెప్పింది, ఇంట్లో ఏమీ లేవు, నువ్వేమైనా తీసుకురావాలి. ఇతనికి కోపం వచ్చింది, పరమేశ్వరుని అడిగాడు, ఏమయ్యా నేను రోజు నీకు పూజ చేస్తున్నాను, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలేటట్టు నువ్వు చేసినావంటే ఇక నేను డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు ప్రశాంతంగా తింటా ఉంటారు, నేను నీ పూజ చేసుకుంటా ఉంటాను కదా అని అన్నాడు. నేను ధ్యానం చేసుకుంటాను, జపం చేసుకుంటాను అని అన్నాడు. ఎలా జరుగుతుంది అది? జరగలేదు. ఓ వారం ఇట్లా జరిగింది. ఇంట్లో ఫోర్స్ ఎక్కువైంది, ప్రెజర్ ఎక్కువైంది, ఇతనికి కోపం ఎక్కువైంది. అనుకున్న కోరిక తీరకపోతే దాని తర్వాత కలిగేది కోపమే కదా. అందుకని పరమేశ్వరుని గట్టిగా అరిచాడు. దీంట్లో నుంచే దుఃఖం వస్తుంది. కోపమే ఒకానొక స్థాయిలో ఏమవుతుందంటే మన ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం కోపం వచ్చి అవతల వాడిని ఏమైనా చేయగలిగితే అది అట్లాగే ఉంటుంది. అవతల వాడిని మనం ఏమీ చేయలేము, కోపం వస్తుంది అన్నప్పుడు ఏడుపు వస్తుంది, అది దుఃఖంగా మారిపోతుంది. సో పరమేశ్వరుని ఏం చేయలేవు, ఏడ్చేశాడు, ఏడుస్తూ ఉన్నాడు. పూజారి అతని బాధను చూసి తట్టుకోలేక పరమశివునితో అన్నాడు, ఏం స్వామి, ఆయన ఎంత గొప్ప భక్తుడు, ప్రతిరోజు వస్తున్నాడు, అర్చన చేస్తాడు, పూజ చేస్తాడు, అటువంటి వాడు ఏమడిగాడు నిన్ను? ఒక లాటరీ, నీ సొమ్మేమి ఇవ్వవు కదా, ఎవరి సొమ్ము కదా ఇస్తావు, అతనికి లాటరీ తగిలేటట్టు చేయొచ్చు కదా అని అడిగాడు. ఈ పూజారికి పరమేశ్వరునికి కొంత ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన ఓ మాట అన్నాడు, నిజమేనయ్యా, పోనీ నువ్వు పని చెయ్యి, అతన్ని లాటరీ టికెట్ కొనమని చెప్పు అన్నాడు. అంటే మనం తలరాత అనే దాన్ని ఎలా తీసుకోవాలి? నువ్వు లాటరీ టికెట్ కూడా కొనకుండా లాటరీ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. అంటే ప్రయత్నమే చేయకుండా ఫలించాలని ఆశిస్తున్నావు అనుకోవచ్చు. ఎందుకు భగవంతుడు నీకు కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు అన్నీ ఇచ్చి, వివేకం ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ఈ ప్రపంచంలోకి పంపిస్తే నువ్వు మళ్ళీ అన్నీ ఆయన నెత్తిన వేసేసి నేనేం చేయను, నువ్వు అన్నీ నాకు చేయాలనంటే నీకంటే పశుపక్షాదులు మేలు కదా. అవి దేని మీదైనా ఆధారపడుతున్నాయా? పక్షి ఉదయం గూడు వదిలేసిపోయి దాని ఆహారం అది తెచ్చుకుంటుంది, దాని బాధ అది పడుతుంది, దానికి జబ్బు చేస్తే దాని వైద్యం మీద అది చేసుకుంటా ఉంది. మరి నీకు ఇంత విచక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు తలరాతనేసి ఎట్లా వదిలేస్తావు? మనం ఇందాక చెప్పుకున్నటువంటిదే, ఎప్పుడైతే మనం ప్రయత్నం వదిలేసామో, నెగటివ్ థాట్ వచ్చిందో అప్పుడే ఓడిపోయాం. పాజిటివ్ థాట్ వచ్చింది అంటే అవుతుందా? అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు.
పైగా దేనికైనా ఫలితం రావడానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అవును. ఒక వేరుశెనగ విత్తనాన్ని భూమిలో వేస్తే ఉమ్. అది కాయలు కాయడానికి, వేరుశెనగ కాయలు కాయడానికి 90 రోజులు పడుతుంది. రైతు విత్తనం వేసిన రోజు నుంచి దాన్ని లోడి చూస్తూ ఉండడు. హీ వెయిట్స్. ఉమ్. 90 రోజుల వరకు ఎదురు చూస్తాడు. ఎదురు చూసిన తర్వాత మళ్ళీ పీకుతాడు. అప్పుడు కాయలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం? రాత్రికే అయిపోవాలి, రేపు పొద్దునకే కోటేశ్వరుడు అయిపోవాలి, ఉమ్. రేపు పొద్దునకే ఫలితం వచ్చేయాలి అని ఆరాటపడుతూ ఉన్నాం. అది ప్రకృతికి విరుద్ధం కదా. అవును. అప్పుడేమవుతుంది? మన ఆలోచనలో ఉండేటువంటి కాలుష్యం కారణం చేత, థాట్ పొల్యూషన్ కారణం చేత మనం మొత్తం ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తున్నాం. ఉమ్. సిస్టమ్నే డ్యామేజ్ చేస్తున్నాం. అవును. 90 రోజుల్లో ఫలించాల్సినటువంటి మొక్కను 90 రోజుల వరకు ఉండకుండా మధ్యలోనే లోడుతూ ఉన్నాం. ఉమ్. లోడితే చూస్తే అది ఫలించలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితో అది ఫలించేటట్టు చేస్తున్నాం. ఉమ్. దానికి కెమికల్స్ ఏదో కలుపుతున్నాం, హార్మోన్ ఇంజెక్షన్ ఏదో చేస్తాం, అదే తయారైపోతుంది. దాంతో వ్యాపారం చేస్తున్నాం. అంటే మళ్ళీ మొదటికి వస్తున్నాం. ఉమ్. లైఫ్ ఈజ్ ద బంచ్ ఆఫ్ థాట్స్. నీ ఆలోచనలే నీ జీవితం. ఏం ఆలోచన చేస్తున్నావు? ఏది సహజంగా ఎలా జరగాలో అలా జరగకుండా దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మీరన్నటువంటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ధర్మం 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, 1 పాదం, ఇవంతా కేవలం ఆలోచన విధానంలో మార్పు అంతే. ఉమ్. ఆ ఆలోచన విధానాన్ని మనం సరిచేయగలిగినామంటే మనం కృతయుగాన్ని చూడొచ్చు. ఓకే. ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది. కారణం ఏమిటంటే అది మనకు సంబంధం లేదని అనుకుంటున్నాం. మన ఆలోచనలంతా ఎట్టుంటాయా? అందరూ ధర్మాత్ములుగా ఉండాలి, మనం తప్ప. అందరూ అందరూ మనకు అనుకూలంగా ఉండాలి, మనం ఎవరికి అనుకూలంగా ఉండకూడదు. కాబట్టి పరివర్తన అనేది ఎక్కడి నుంచి రావాలంటే స్వీయ పరివర్తన. ఉమ్. మన లోపల పరివర్తన మొదలు కావాలి, మన కుటుంబంలో పరివర్తన మొదలు కావాలి, మన సమాజంలో పరివర్తన మొదలు కావాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో మనకు ధైర్యం రావాలి. ఏమిటా ధైర్యం అంటే, సింపుల్ ధైర్యం ఏమి రావాలంటే, రైల్లో ఉండేటువంటి వాష్రూమ్లో ఉండే ఆ స్టీల్ మగ్గుకి మనం చైన్ కట్టకుండా వదలగలగాలి. ఆ ధైర్యం మనకు వచ్చిందంటే మళ్ళీ తలరాతలు ఇవన్నీ మళ్ళీ ఆలోచన చేయొచ్చు వాటిని గురించి. ముందు ఇది రావాలి. ఓకే. ఇదే చేయలేం మనం. ఎందుకు? నీళ్లు తాగే చోట గ్లాసు పెడతారు, అవును. దానికి ఆ గ్లాస్ కంటే ఎక్కువ ఖరీదు పెట్టి దానికి ఒక చైన్ కట్టుంటాడు. నీళ్లు తాగినటువంటి వాడు గ్లాస్ ఎత్తుకొని పోతాడేమో అని ఎత్తుకొని పోతారు. అవును. అది ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఉంటారు. అంటే ఏమి నేర్చుకుంటాంది? వాట్ ఈస్ ద సివిలైజేషన్? మీరు అడిగినటువంటి సంస్కృతి ఏమిటి? కల్చర్ ఏమిటి? ఏమి నేర్పిస్తుంది కల్చరు? కరెక్షన్ చేయడం లేదు. సో ఎప్పుడైతే కరెక్షన్ ఆగిపోతుందో అప్పుడు కల్చర్ మెల్లమెల్లగా నాశనం అయిపోతుంది. ఆ కరెక్షన్ గురించి మనం ఆలోచన చేయకుండా కేవలం ప్రాక్టీస్ మీదనే ఫోకస్ పెడుతున్నాం. మీరు దీపారాధన చేసేయండి మంచి జరిగిపోతుంది. నో, దీపారాధన చేయండి, దాంతోపాటు ఇంకోటి యాడ్ చేయండి, దానికి ఇంకొక కరెక్షన్ చేయండి. ఇలా ఉంది అంటే దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే ఆపండి. ఏం కాదు, కరెక్ట్ చేయండి. అప్పుడు అవసరమైంది, ఇప్పుడు అవసరం లేదు, ఆపండి. ఏమవుతుంది? అందువల్ల ఎప్పుడైతే ఏ సొసైటీ అయితే కరెక్షన్కి ఆమోదిస్తుందో అప్పుడు దాని కల్చర్ నిలబడుతుంది. మీరు ఎప్పుడు అప్పుడు ఎట్లా ఉనిందో అట్లాగే ఇప్పుడు కూడా ఉండాలని అనుకోవద్దండి. దట్ ఈజ్ రాంగ్. అప్పుడు ఎట్లాగా ఉందో ఇప్పుడు అట్లాగే ఎందుకుంటుంది? ఎందుకుంటుంది? ఉండదు. ఎందుకుంటుంది? అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చి అందరూ చనిపోయారు, ఇప్పుడు కూడా ప్లేగ్ వ్యాధి వచ్చి చనిపోవాలనా? అప్పుడు మసూసి వచ్చి చనిపోయారు, ఇప్పుడు కూడా చనిపోవాలనా? లేదు కదా. దాంట్లో మార్పు వచ్చింది కదా, కాబట్టి దీంట్లో కూడా మార్పు వస్తుంది. సో చేంజ్ అనేది మీకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసే చేంజ్ మన లోపల రావాలి. మీరు అన్నారు ఇందాక అంతర్జ్యోతి అని. అంతర్జ్యోతి ఏంటి?
యాక్సెప్టెన్స్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విల్ బి బ్లిస్. మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఎవరీ బ్లిస్ విల్ బికమ్ కర్స్. అంటే మన పైన ప్రభావం చూపిస్తున్న మంచి చెడు ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటున్నారా? దేన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు సాధారణంగా? మంచిని ఎవరైనా యాక్సెప్ట్ అంతే చేస్తారు కదా. చెడుని యాక్సెప్ట్ కరెక్ట్ చేయండి. అదే నేను చెప్తున్నది. యాక్సెప్ట్ చేయంటే బ్లైండ్ గా అన్నిటిని యాక్సెప్ట్ చేయని కాదు. కరెక్షన్ చేయాల్సినటువంటి వాటిలో మొహమాటం లేకుండా కరెక్షన్ చేయని అర్థం. కరెక్షన్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం బట్టల అంగడికి వెళ్తామండి. మన కామన్ సెన్స్ ఏంటి? ఎంత అద్భుతమైన డిజైన్ అయినా మన సైజే కొనుక్కుంటాం. ఇది కామన్ సెన్స్. డిజైన్ నచ్చింది కదా అని మన సైజు కొనుక్కోం. ఇప్పుడు ఎంత అద్భుతమైన డిజైన్ అయినా మన సైజు కొంచెం ఇటు అటు ఉందనుకున్నాం. ప్యాంట్ కొంచెం పొడవుగా ఉంది, మనం ఏం చేస్తాం? దాన్ని కట్ చేసి కరెక్షన్ చేసి మనం వాడుకుంటాం. సింపుల్ కదా. దాన్ని కరెక్షన్ చేయకుండా ఆ పొడవుగా ఉండేటువంటిదో లేదా లూజ్గా ఉండేటువంటిదో అట్లే వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? మూర్ఖత్వం కదా. అంటే చిన్న బట్టల విషయంలోనే మనం కరెక్షన్ చేసుకునేటప్పుడు, ఒక కల్చర్ విషయంలో, ఒక సివిలైజేషన్ విషయంలో మనకి ఈగో ఎందుకు అడ్డం వస్తుంది కరెక్షన్కి? అంటే మీరు చెప్పిన ఈ వస్తువులకు, వస్త్రాలకు, వీటికి రియాక్షన్ ఉండదు. మనం ఎలా వాటిని ఆల్టరేషన్ చేసినా, ఏం చేసినా, పీకి పక్కకేసినా అది మన పైన ఎఫెక్ట్ చూపియదు. కానీ పర్సన్స్, భిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులము ఉన్నాం కాబట్టి మనం ఆపోజిట్ వ్యక్తిలో కరెక్షన్ చేయాలని చూస్తే, మీరున్నారండి గురువు అనే రెస్పెక్ట్తో మీరేమైనా చెప్తే, అమ్మా ఇది తప్పు అంటే మార్చుకునే అంత నా దగ్గర ఉండాలి. మీరు కరెక్షన్ చేయాలంటే, మీరు రైట్ వేలో నన్ను కరెక్షన్ చేయాలని చూసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు వేస్ట్ కదా. అంటే ఇక్కడే వస్తుంది కదా భేదం. మరి అంటే ఇలాంటి సందర్భాల్లో ఏం? అలాంటి సందర్భంలో ఎవరైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఏమా నాలెడ్జ్ అంటే, కరెక్షన్ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పే నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సాధారణంగా 70% అవతల వాళ్ళు ఎప్పుడు అంగీకరిస్తారంటే, 70% వాళ్ళు ఎప్పుడు అంగీకరిస్తారంటే, మనం కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ ఇన్ ద సెన్స్ దాని యొక్క ఫర్దర్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కాన్సిక్వెన్సెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, వాడు ఏదో పండ్లు తినడం లేదు, పాలు తాగడం లేదు అని అనుకుందాం. వాడిని భయపెట్టి బెదిరించి చేస్తే ఏమవుతాడంటే అప్పుడు తింటాడు, ఆ తర్వాత తిండు. అలా కాకుండా, ఇదిగో బాబు పండ్లలో ఈ విటమిన్లు ఉంటాయి, ఇది అవసరం శరీరానికి, ఇది లేకపోతే ఈ జబ్బు వస్తుంది అని మీరు ఒకసారి చెప్పి చూడండి. వాడు మెల్లగా అలవాటు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏమర్థం? వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ ఇన్ ద పాజిటివ్ మేనర్. అది కన్విన్స్ చేయాలంటే ఏం చేయాలా? మనకు ఆ నాలెడ్జ్ ఉండాలా. నువ్వు ఊరికే కరెక్షన్ చేసేద్దాం అని మీద పడిపోయి నువ్వు అట్లా ఉండకూడదు, నువ్వు ఇట్లా ఉండకూడదు అని వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటే ఎవడో కరెక్ట్ కాడు. ఎందుకంటే ఎవడి ఈగో వాడికి ఉంటుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మీరే అన్నారు కదా, యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయాలంటే ఎవడైతే కరెక్ట్ చేయాలనుకున్నాడో వాడికి సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి, సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండాలి. ఈ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్తో అవతల వాడిని కన్విన్స్ చేయాలి. వన్స్ మనం కన్విన్స్ చేసామనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక జనరేషన్ మారిపోతుంది, ఇబ్బంది ఉండదు. అలా లేకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ ఘర్షణ ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు 2 జనరేషన్స్ మధ్యన ఘర్షణ ఉంటుంది. ప్రతి జనరేషన్లోనూ ఇప్పుడు మా జనరేషన్ని మా పెద్దవాళ్ళు చూసినారంటే ఏమంటారు? వీళ్ళు చెడిపోయారా అంటారు. మేమేమంటాం? మా తర్వాత జనరేషన్ చెడిపోయారంటారు. ఎవ్వరూ చెడిపోలేదు. నేను యాక్సెప్ట్ చేయడం లేదా ఆ మార్పుని. నాలో వచ్చిన మార్పుని నా ముందు తరం యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నేను నా తర్వాత తరం చెడిపోయిందని కంప్లైంట్ చేయడం కాదు కావాల్సింది.
ఒకవేళ చెడిపోయిందని అనిపిస్తే ఎక్కడెక్కడ చెడిపోయింది, ఏ ఏరియాలో చెడిపోయిందని ఐ హ్యావ్ టు మేక్ నోట్స్. ఎందుకు చెడిపోయింది, ఒకవేళ చెడిపోయింది అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అని నేను వినాలి, వాళ్ళ వ్యూ ఏంటో నేను వినాలి. విని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు లేదా ఎందుకు చేయడం లేదు అది నేను విని, చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఆపేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినానంటే ఐ విల్ బి ద బెస్ట్ కమ్యూనికేటర్ టు ద నెక్స్ట్ జనరేషన్. మనం ఆ కమ్యూనికేషన్లో మనం ఫెయిల్ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ బ్లైండ్గా వాళ్ళ మీద నింద వేసేస్తున్నాం. ఆ జనరేషన్ చెడిపోయింది, స్పాయిల్డ్ అనేసి అని అంటున్నాం. ఆ స్పాయిల్ అయిపోవడానికి కారణం ఏమిటి, మనమే కదా. నువ్వు కదా గైడ్ చేయాల్సిన వాడివి. నీ తర్వాత జనరేషన్ పాడైపోయింది అంటే శిక్ష ఎవరికి వేయాలి, ముందు జనరేషన్కి వేయాలి. ఎందుకని, నువ్వు గైడ్ చేయలేదు, నువ్వు గైడ్ చేయాలి కదా. వాడు నా మాట వినలేదు, ఎందుకు వింటాడు, ఎందుకు వినాలి, వినేటట్టు నువ్వు చెప్పాలి. వినేటట్టు చెప్పాలంటే నీకు కమ్యూనికేషన్స్ రావాలి, నీకు జ్ఞానం ఉండాలి. ఏంటండి భలే చెప్తారా, ఏమన్నా అంగట్లో దొరికే వస్తువులా? అంటే నా దగ్గర ఉంది చెప్పాలన్నంత నాలెడ్జ్, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు నేను చెప్పాలి, కన్వే చేయడం నాకు రావట్లేదు, ఎక్కడెళ్ళి కొనుక్కుంటే దొరుకుతుంది, నేర్చుకోండి. ఎలా ఎలా నేర్చుకోండి. అదే ఏ విధంగా ఎవరు కమ్యూనికేట్ చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, అంతే. ఏదైనా నేర్చుకోవడమే కదా. మనం మొదటే అనుకున్నాం, భగవంతుడు అందరికీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ని దట్ ఈస్ కాల్డ్ టైం. దాన్ని ఇప్పుడు నాలెడ్జ్ కోసం వాడారు, నాలెడ్జ్ మీకు వచ్చింది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ని ఎలా కన్వే చేయాలనో తెలియడం లేదు. కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్స్ కోసం ఆ టైం పెట్టండి. ఎలా చెప్తే, ఏ భాషలో చెప్తే. నేను ఇక్కడ కూర్చొని మీరు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు తెలిసినటువంటి గ్రాంధిక భాషలో చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు, ప్రేక్షకులకు అసలు అర్థం కాదు, స్కిప్ చేసి వెళ్ళిపోతారు. నేనేం చేయాలా, వాళ్ళ భాషలో చెప్పాలి. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం మొదట వాళ్ళ భాషలో చెప్పాలి. నేను తమిళ వీడియోలు చూడను కదండి, కన్నడ వీడియోలు చూడను కదా. అద్భుతమైన విషయం చెప్పుండొచ్చు, నాకు ఎట్లా కన్వే అవుతుంది, అది నా భాషలో చెప్పాలి. సో పెద్దవాడికి పిల్లవాడికి ఇక్కడ భాష అంటే అర్థం ఏంటంటే అక్షరాలు పదాలు అవి కాదు, మరి వాడి ఆత్మను తాకేటువంటిది, అది భాష. కమ్యూనికేషన్ అనేది కేవలం మాటలతో వస్తుందని అనుకోకూడదు. మనం కూర్చుండేటువంటి విధానం, నిల్చుండేటువంటి విధానం, మనం ఆచరించేటువంటిది ఇదంతా కమ్యూనికేషనే. మా నాన్న ఎప్పుడు సూర్యోదయం తర్వాత నిద్రలేసింది నేను చూడలేదు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తాడు, అదే పాటిస్తాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఏముందాడా, ఆయన మాత్రం 7 గంటలకు నిద్రలేసి వాకింగ్ వెళ్ళిపోయి వాడు 5:30కు నిద్రలేయలేదని అంటే ఎట్టలేస్తాడు. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఏంటి, ఇక్కడ లాంగ్వేజ్ అవసరమా, లేదు, అవసరం లేదు. ఆచరణ. ఇప్పుడు నేను తింటూ ఉన్నాను, నేను తినేటప్పుడు అన్నం కింద రాలకుండా తిన్నాను, జాగ్రత్తగా తిన్నాను, కింద పడేయకుండా. నా బిడ్డ చూశాడు, అదే నేర్చుకుంటాడు. నా పళ్ళెం చుట్టూ అన్నం మెతుకులు పడి అవి నా మీద కూడా పడి అట్లా ఉందనుకోండి, వాడిని నేను అవంతా పడకుండా తిను అని ఎట్లా చెప్పగలుగుతాను? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో కమ్యూనికేషన్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నాట్ వర్బల్ కమ్యూనికేషన్, అదొక్కటే కాదు. భాష అంటే శరీరానికి సంబంధించింది, మన ఆచరణకు సంబంధించింది, అన్ని కలిపి లాంగ్వేజ్ అవుతుంది. అన్ని కలిపి లాంగ్వేజ్ అవుతుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టామంటే మన తర్వాత తరం అనుకుంటుంది. మనం క్యూలో వెళ్తున్నామండి, మీరు దర్శనానికి వెళ్ళారు, క్యూలో వెళ్తున్నాం, ఎవరంతకు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరు వ్యాపారం గురించి మాట్లాడుతుంటారు, ఇంకొకరు ఇంకేదో మాట్లాడుతుంటారు, ఇంకొకరు క్యూ లైన్ గురించి మాట్లాడుతుంటారు, ఇంకొకరు టికెట్ల గురించి మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు బిగ్గరగా గోవిందా అనండి, అందరూ అంటారు. అన్ని ఆపేసి గోవిందా అన్నారా లేదా? ఇప్పుడు గోవిందా అని వాళ్ళు ఇంతసేపు ఎందుకు అనలేదు? ఆలోచన రాలేదేమో, మీరు స్టార్ట్ చేయలేదు కదా. ఇక్కడ తప్పు మనది, స్టార్ట్ అంతే కదా. మీరు స్టార్ట్ చేయకుండా వాళ్ళు ఏందండి క్యూ లైన్ లో కూడా బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ క్యూ లైన్ లైనా దేవుని గురించి ఆలోచన చేయొచ్చు కదా, దేవుని నామా అని చెప్పచ్చు కదా. అంటే
వాళ్ళు చెప్పలేదని మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తుంటారు? మీరు చెప్తే కదా వాళ్ళు చెప్తారు. ఉమ్, ఇప్పుడు మీరు గోవిందా గోవిందా అంటా పదండి, వాళ్ళు కూడా మీతో పాటు గోవిందా గోవిందా అంటారు. ఉమ్, 2 సార్లు వాళ్ళు మిమ్మల్ని స్కిప్ చేస్తారు, మిమ్మల్ని పట్టించుకోరు, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. 3వసారి దారిలోకి వస్తారు ఆటోమేటిక్. వచ్చేస్తుంది. సో మనమేమీ చేయకుండా లోకం అంతా మారిపోవాలి, అంత పాజిటివ్గా మారిపోవాలంటే కుదరదు. ముందు మనం పాజిటివ్గా మారాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఆచరిస్తే మన మరుసటి వాళ్ళు, మన పిల్లలు, వాళ్ళ కాంటెంపరీ పిల్లలు సొసైటీ అయినా ఆలోచిస్తారు. సరే. కొన్నిసార్లు వింటూ ఉంటామండి, అంటే మీరు చెప్పింది వాస్తవం. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని సార్లు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎంతో పుణ్యాత్ములు తల్లిదండ్రులు అంటే చీమకు కూడా అపకారం చేసేవాళ్ళు కాదు, అలాంటి వాళ్ళ కడుపులో ఇలాంటి దరిద్రుడు పుట్టాడురా, ఇట్లాంటి సందర్భాలు ఖచ్చితంగా ఒకసారైనా వింటూ ఉంటారు. మరి ఎందుకు వాళ్ళు అంత పద్ధతిగా ఉండి, అంత మంచి వాళ్ళు అయి ఉండి, అటువంటి వాళ్ళకి ఇలాంటి సంతానం ఎందుకుంది? వీళ్ళు ఇంత అంటే అధర్మాలకు పాల్పడుతున్న విధానాలు ఇవన్నీ ఉండే సంతానం ఎందుకుంటారు అలాంటి వాళ్ళకు? కమ్యూనికేషన్ గ్యాప్. వాళ్ళు మంచి వాళ్ళే, అదొకటే సరిపోదు. ఆ మంచితనాన్ని ఏం చేయాలా, వీళ్ళలోకి ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు నా కొడుకుని నేను 5 గంటలకు నిద్ర లేపితే వాడికి నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వాడు నిద్రపోని అనుకునే మంచి తల్లి ఉంది అనుకుందాం. ఆ మంచి తల్లే, చాలా మంచిది. తన బిడ్డని ఏమి అందం. ఇప్పుడు వాడు ఎట్ట పొద్దున్నే నిద్రలేస్తాడు? ఇప్పుడు సమస్య వాడు ఎన్ని గంటలకు నిద్ర లేచినాడు అనేది కాదు, నేను ఊరికే ఒక పాయింట్ చెప్పాను. వాడికి ఒక అలవాటు మారిపోయింది. ఇప్పుడు ఏం లేదు, 5 గంటలకు నిద్ర లేవడానికి 6 గంటలకు నిద్ర లేవడానికి పెద్ద తేడా ఏముండదు. 1 గంట ఆయుష్ పెరుగుతుంది ముందు లేస్తే, అంతే కదండి. మీకు డే టైం ఎంత అనుకుంటున్నారు? 12 గంటలు. ఎప్పుడు వరకు పనిచేస్తే? 6 నుంచి 6 వరకు పనిచేస్తే. మీరు 9 గంటలకు నిద్ర లేచి 10 గంటలకు రెడీ అయ్యి 10 గంటలకు వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు వర్కింగ్ అవర్స్ ఎన్ని వస్తాయి? మళ్ళా 10, 4 అవర్స్ తగ్గిపోతాయి కదా. మీరు 6 వరకు చేస్తే 10 to 6 చేస్తే 8 గంటలే కదా వస్తాయి. మీరు 6 గంటలకే పని చేయడం స్టార్ట్ చేస్తే ఇంకో 4 గంటలు కలిసి వస్తాయి కదా. అంటే ఏమర్థం? మీరు చేయాల్సిన పని మిగిలిపోయిందనా? మీరు చేయాల్సిన పని 4 గంటల ముందుగా అయిపోతా ఉంది అని అర్థం. ఓహో, అంటే So, ఆయుష్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్, యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ వర్క్. మీరు చేయాల్సిన పని త్వరగా చేసేసినారంటే కొత్త పని టేకప్ చేయొచ్చు, కొత్త ప్రాజెక్ట్ చేయొచ్చు. మీరు ఇచ్చిన పన్నే ఏళ్ల తరబడి చేసుకుంటూ ఉంటే మీరు పడుకొని తినేసి హాయిగా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ రోజుకు 3 గంటలు పని చేసినారనుకోండి, 30 గంటలు వర్క్ చేయడానికి 10 రోజులు పడుతుంది. క్యాలిక్యులేషనే. ఇప్పుడు మీ జీవితకాలంలో ఎన్ని చేస్తారు? ఇట్లాంటివి తగ్గిపోతాయి. మీరు ఆయుష్ అంటే రోజులు లెక్కేయద్దండి. ఆయుష్ అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మన ప్రొడక్షన్ ఏందో అదే ఆయుష్. ద ప్రొడక్టివిటీ ఈజ్ ద లైఫ్. ప్రొడక్టివిటీ లేకపోతే దాని లైఫ్ అని ఎందుకంటాం? సో ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా? ప్రొడక్టివిటీకి ఇన్వెస్ట్మెంట్ ఏంది? టైం. ఆ టైం మనం ఎట్లా మిగలబెట్టుకోగలుగుతాం? సౌండ్ స్లీప్ అన్నీ వదిలేసి 9:30కో 10కో పడుకొని చక్కగా 5కి లేచామనుకోండి, సరిపోయిన శరీరానికి. ఒక అరగంట సిద్ధమయ్యాం, గంట సిద్ధమయ్యాం, వ్యాయామం చేసాం, స్నానం చేసాం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నాం, 6కే మనం వర్క్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఆఫీస్ 10కి కదండి, అండ్ 2 గంటలు చదువుకోండి, మీ జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోండి. 2 గంటలు మీరు 2 గంటల్లో ఒక అరగంట మెడిటేషన్ చేసుకోండి, మీ మనసును ప్రశాంతం చేసుకోండి, మీ మెటబాలిజాన్ని బాగు చేసుకోండి. ఇవన్నీ మీకు ఉపయోగపడేటువంటివి కదా. మీ టైంని మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ రోజుకు ఒక 20 నిమిషాలు ఎక్సర్సైజులు చేయకుండా ఆ కాలాన్ని వదిలేసినారని అనుకుందాం. రేపు లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ 20 నిమిషాల వాల్యూ ఎంత తెలుసా మీకు? మీరు దానికి ఖర్చు పెట్టేటువంటి లక్షలంతా ఈ 20 నిమిషాల వాల్యూ కదా. సో మనం లెక్కలు వేసుకొని బ్రతకాలి. క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, క్యాలిక్యులేటెడ్గానే ఉండాలి. అంటే సమయానికి సంబంధించి కూడా డబ్బు కూడా క్యాలిక్యులేషనే. డబ్బు అనేది క్యాలిక్యులేషన్ కదా. డబ్బు అంటే ఏమనుకుంటున్నారు? ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్.
ఏం ఇన్వెస్ట్ చేస్తారు? టైం ఇన్వెస్ట్ చేస్తారు. బేసిక్గా అందరూ ఇన్వెస్ట్ చేసే టైం. ఆ టైంతో పాటు ఏం యాడ్ చేస్తారు? నాలెడ్జ్ యాడ్ చేస్తారు, లేదా శ్రమను యాడ్ చేస్తారు, ఫిజికల్ వర్క్ని యాడ్ చేస్తారు. ఇంతకు మించి ఏముంటాయి ఇన్వెస్ట్ చేయడానికి? సో అది డబ్బు వస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏమిటి? ఇన్వెస్ట్మెంటు ఎంప్లాయిస్ ఇన్కమ్. బట్ డబ్బు అయినా అంతే, ఆరోగ్యమైనా అంతే, జ్ఞానమైనా అంతే. ఇన్వెస్ట్మెంటే. విత్తనం వేయకుండా పంట రాదు. వేసేటప్పుడే జాగ్రత్తగా విత్తనాలు వేయాలి. వేప విత్తనాలు వేసి మామిడి పళ్ళు కావాలంటే కుదరదు. అంతే. మనం వేప విత్తనాలు వేసి మనం కంప్లైంట్ చేయకూడదు, కాయలు చేదుగా ఉన్నాయని. అదేమవుతుంది? మన అమాయకత్వం అవుతుంది, లేదా మూర్ఖత్వం అవుతుంది. సో మనం విత్తనాలు వేసేటప్పుడే సెలెక్ట్. అందుకే మనం ఏం చెప్పినాం? ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో మన వివేకం ఆధారపడి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కాబట్టి బంచ్ ఆఫ్ థాట్స్ ఈజ్ లైఫ్ అనడంలో ఇదే ఇన్నర్ మీనింగ్. ఇదండి విషయాలు. అద్భుతం గురుగారు, నిజంగా చాలా మంచి విషయాలు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వివరించారు. సంతోషం. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మీకు, కలుద్దాం. మీ ఛానల్కి, ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.